హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మరి బంగారం కొనాలా వద్దా? ఇప్పుడు సగటు భారతీయుడి మనసులో మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న. మోదీ గారేమో కొనొద్దు అంటున్నారు. ఒక సంవత్సరం పాటు గోల్డ్ కొనకుండా ఉండండి, కష్టాల్లో ఉన్నాం మనం అని ఆయన చెప్తున్నాడు. మరి గ్రౌండ్ రియాలిటీలోనేమో అందరూ భయపెట్టేస్తున్నారు సోషల్ మీడియాలో. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ రాబోతుంది, ఆర్థిక మాంద్యం రాబోతుంది, అందుకే మోడీ ఇలా ముందస్తుగా హెచ్చరిస్తున్నాడు అని ఒక భయపెట్టేస్తున్న లాంటి వార్తలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో అసలు ఏంటి గోల్డ్ ఎందుకు ఇంతగా శాసిస్తుంది? అంటే డిజిటల్ కరెన్సీలు వచ్చాయి, క్రిప్టో కరెన్సీలు. ఇట్లాంటి సినారియోలో కూడా గోల్డ్ తన వన్నె తరిగిపోకుండా శతాబ్దాలుగా తన విలువను అలా కాపాడుకుంటూ ఎలా రూల్ చేయగలుగుతుంది? ఈ రోజుకు కూడా ఆ పరిస్థితి ఎందుకుంది? మరి ఇట్లాంటి విషయాలు మనం తెలుసుకుందాం. ఇవాళ మన స్టూడియోలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అట్లాగే స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అట్లూరి గణేష్ గారు ఉన్నారు. మరి వారిని అడిగి బంగారం కొనాలా వద్దా డిసైడ్ చేసుకుందాం. సార్ నమస్తే. నమస్తే విఎస్ గారు. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. సార్ ఏంటి సార్, 2 లక్షలకు దగ్గరలో ఉంది బంగారం, తులం బంగారం 2 లక్షలకు దగ్గరలో ఉంది. ఎట్లా సార్ ఇది? ఇంత బుల్ రన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. బుల్ రన్ అంటే ఏంటంటే లాస్ట్ 26 నెలల్లో మనకి 170%, 140% రిటర్న్ ఇచ్చింది గోల్డ్. అవును. సో ఒక రన్అప్ వచ్చింది. సో దాని తర్వాత కొంత కరెక్షన్ వచ్చింది. దాని తర్వాత కన్సల్టేషన్ స్టేజ్లో ఉంది. సో ఇప్పుడు లాస్ట్ మనం 20 months చూస్తే మార్కెట్ 0 రిటర్న్స్, ఏమీ లేదు. సో సో డెఫినెట్గా మనకి ఫోకస్ అంతా గోల్డ్ వైపు షిఫ్ట్ అయింది. ఓకే, సో గోల్డ్ అనేది ఏంటంటేనండి ఎప్పుడు కూడా ఎడ్జింగ్, అంటే మన విలువని ఎప్పుడైతే మనకు రూపాయి విలువ ఆర్ కరెన్సీ విలువ పడిపోతున్నప్పుడు ప్రతి దేశం కూడా దాన్ని ఎడ్జి చేసుకోవడానికి పెట్టుకునే ఒక ఇన్స్ట్రుమెంట్. రైట్. కరెక్ట్. సో గోల్డ్ అనేది ఖచ్చితంగా రన్అప్ వస్తుంది. మనం డేటా చూసినా కూడా, అంటే మనం లాస్ట్ 100 years డేటా తీసుకున్నా, లాస్ట్ 25 years డేటా తీసుకున్నా, లాస్ట్ 10 years డేటా తీసుకున్నా కూడా కన్సిస్టెంట్గా గోల్డ్ పెరుగుతూనే వచ్చింది. అంటే గోల్డ్ అంటే మన కంపారిజన్ విత్ S&P 500, మన మార్కెట్ తీసుకోకూడదు. మన S&P 500తో తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్యారలల్గా అది ఎలా పెరుగుతుందో గోల్డ్ కూడా అలాగే పెరుగుతూ వచ్చింది. కాకపోతే కొంత టైం కరెక్షన్స్ వచ్చినాయి, లేకపోతే కొంత టైం హోల్డ్ అయింది ప్రైస్ తప్ప కంటిన్యూస్గా గోల్డ్ పెరుగుతూనే ఉంది. సో ఇప్పుడు మనకి హైయెస్ట్ ఆల్ టైమ్ హై రీచ్ అయినాక కొంత కరెక్షన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. సో ఏంటంటే ఎందుకు కరెక్షన్ వచ్చిందంటే మనకి ఫారిన్ రిజర్వ్స్ ఏదైతే ఉన్నాయో, ప్రతి దేశానికి ఫారిన్ రిజర్వ్స్, డాలర్స్ రిజర్వ్స్ ఉంటాయి కాబట్టి, అంటే మోస్ట్లీ ఫారిన్ డాలర్స్ రిజర్వ్స్ అనేది ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్ ఎక్కువ మెయింటైన్ చేస్తాయి. అంటే ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకునే కంట్రీస్, క్రూడ్ కానీ ఎక్కువ చేస్తాయి. సో ఎప్పుడైతే మనకు క్రూడ్ ఆయిల్ పెరిగిందో, అంటే $60-70 ఉన్న క్రూడ్ ఆయిల్ $110 రీచ్ అయినప్పుడు ఆల్మోస్ట్ 50% రైజ్ ఇన్ ద ప్రైస్. అంతే కదా. సో 50% ఎక్స్ట్రా వాళ్ళు పే చేయాలి. సో 50% ఎక్స్ట్రా డాలర్స్ వాళ్ళు పే చేయాలి. సో అలా పే చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆల్టర్నేట్ ఏంటి? డాలర్స్ రిజర్వ్స్ మెయింటైన్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ కొంత లిక్విడేట్ చేయటం. సో అలా కొన్ని కంట్రీస్ రీసెంట్గా కొంత లిక్విడేట్ చేసింది. టర్కీ కొంత చేసింది, కొంత రష్యాలో కూడా కొంత జరిగింది. అంటే నాట్ మేజర్ పోర్షన్, కొంత మైనర్ గా కొంత లిక్విడేట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ లో కొంత సెల్లింగ్ వచ్చింది. సో అది కొంత ప్రైస్ సర్జ్ అవడానికి. సో మనం ఏంటంటేనండి ఈ గోల్డ్ అనేది ఇంటర్నేషనల్ గా ఏం జరుగుతుంది అనేది, అంటే గోల్డ్ బయింగ్ కంటిన్యూస్ గా జరిగింది 3 సంవత్సరాలు. లాస్ట్ 3 నెలల నుండి ఎప్పుడైతే మనకి ఈ హార్మోజ్ ఇష్యూ వచ్చిందో, క్రూడ్ ఆయిల్ పెరిగిందో, కొంత టెంపరీ సెల్లింగ్ వచ్చింది. సో దానివల్ల కొంత ప్రైస్ కరెక్షన్ అయింది. ఓకే రైట్. ఇంకొకటి, ఇదే టైంలో చూస్తే ప్రపంచ బ్యాంకులు కానీ, లేదంటే చైనా, రష్యా లాంటి దేశాలు కానీ టన్నుల కొద్ది బంగారాన్ని కొంటున్నాయి. మన ఇండియా కూడా కొనే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు అంతగానో? అంటే బేసిక్గా ఏంటంటేనండి 1971 తర్వాత మనం చూసుకుంటే అప్పటి వరకు గోల్డ్కి, అంటే ఏదైతే బ్యాక్డ్ బై డాలర్ బ్యాక్డ్ బై గోల్డ్ ఏదైతే ఉందో అది డిస్కనెక్ట్ అయింది. సో అయినప్పుడు అప్పుడు రిజర్వ్స్ అనేది ఏది స్టార్ట్ అయింది? డాలర్ అనే రిజర్వ్ స్టార్ట్ అయింది. సో రిజర్వ్ స్టార్ట్ అయినప్పుడు గోల్డ్ కొంత, అంటే ఆ టైంలో డాలర్స్ కంట్రీస్ అన్ని డాలర్స్ రూపంలో వాళ్ళు రిజర్వ్స్ పెట్టుకోవడం మొదలు పెట్టారు. అయితే 2022 వార్ జరిగినప్పుడు ఏం చేసింది? యుఎస్ శాంక్షన్స్ వేసింది. సో అప్పుడు ఏమైంది? వరల్డ్ మొత్తం ఒక థింక్ చేసింది, మన మనీ మొత్తం యుఎస్ దగ్గర ఉంటే ఆర్ యుఎస్ కరెన్సీ రూపంలో ఉంటే రేపొద్దున వాళ్ళు ఏదైనా శాంక్షన్ వేస్తే మన పరిస్థితి ఏంటి? సో ఇది 2022 రష్యా అప్పుడు శాంక్షన్ వేస్తే అప్పుడు రష్యా మీద
వరల్డ్ మొత్తం థింక్ చేయడం మొదలుపెట్టింది. సో అప్పుడేమవుతుంది, గ్లోబల్గా ఏదైతే వాళ్ళ డీడాలరైజేషన్ అంటే కొంత మన దగ్గర కంట్రోల్ ఉండాలి, మన మనీ వాళ్ళ దగ్గర కంట్రోల్ ఉండకూడదు అనేది ఓకే. ఏదైతే వచ్చిందో కంట్రీస్ కంటిన్యూస్గా బై చేయడం మొదలుపెట్టినాయి. Gold. నథింగ్ బట్ సెంట్రల్ బ్యాంక్స్ బై చేయడం మొదలుపెట్టినాయి. కొంత డాలర్స్ని లిక్విడేట్ చేయటం, కొంత మనం చూసే జాపనీస్ వాళ్ళు కూడా కొంత బాండ్స్ అమ్మారు, చైనా వాళ్ళు కొంత యుఎస్ బాండ్స్ అమ్మారు. యుఎస్ అలా అక్కడ బాండ్ మార్కెట్ పెద్దదండి. అదేలేండి. సో అక్కడ అమ్మటం ఇదంతా ప్రెషర్ కనపడింది మనకి. ప్యారలల్గా బ్యాంక్స్ బై చేయటం. జనరల్గా మనం ఏమనుకుంటాం, మన కన్జంప్షన్ అనేది మనం చూస్తాం అంతే కదా. అవును. జనరల్గా మనకి ఇండియాలో ట్రెడిషన్ కాబట్టి అవును. ఆడ పిల్లోడు పుట్టిన దగ్గర నుండి అడిగి ఉంగరము, అవును. ఒక చైను, అలాగే ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కూడా మనకు బంగారం అనేది ట్రెడిషన్ కాబట్టి, అంటే అవును. భారత్కి బంగారానికి అనుబంధ అంతే సంబంధం మామూలు కాబట్టి అనుబంధం కాదు. మనం జనరల్గా బంగారం కొనడం అనేది కామన్గా జరుగుతుంటుంది. అది అవును. అకేషన్ బేస్, ఫెస్టివల్ బేస్, ఇంకోటి. బట్ సెంట్రల్ బ్యాంక్స్ అనేది బై చేయడం అనేది వాళ్ళు రిజర్వ్స్ కోసం, అంటే వాళ్ళు వాల్యూని కాపాడుకోవడం కోసం. ఓకే. అంటే బంగారం అంటే ఏంటంటే మన రూపాయి వాల్యూని కాపాడుకుంటాం. ఏ కంట్రీకైనా సరే, అవును. అది ఏ కరెన్సీ అయినా సరే, డిప్రిషియేట్ అవుతున్నప్పుడు ఆ కరెన్సీకి ఒక ఎడ్జింగ్ అనేది బంగారం. ఓకే. సో బంగారానికి ప్రాంతీయత లేదు, ఓకే. బంగారానికి కరెన్సీతో సంబంధం లేదు, బంగారానికి దేశాలతో సంబంధం లేదు. అవును. సో బంగారం అనేది కామన్గా ఉండేటువంటి ఒక ఎడ్జింగ్ ప్రోడక్ట్. అవును. అంటే ఇది ఇప్పుడే ఉందా, 5,000 సంవత్సరాల నుండి మనం చాలా తీసుకున్నప్పుడు, అవును. పర్షియన్స్ తీసుకున్నా, రోమన్స్ తీసుకున్నా, బ్రిటిషర్స్ తీసుకున్నా, మన ఎవరైనా ఇండియన్ బంగారం. కల్చర్లో అవును. కంటెక్స్ట్లో ఉన్నటువంటి రాజులు తీసుకున్న ప్రతి ఒక్కరి దగ్గర బంగారం అనేది, అవును. బంగారాన్ని రిజర్వ్ కింద పెట్టుకుని ఉన్నది. రైట్. సో మనకు కొత్త ఏం కాదు, ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ స్టార్ట్ అయినాయి కొత్తగా. ఓకే. రైట్. అంటే ఇప్పుడు ఆ డీడాలరైజేషన్ అనేది ఒక ట్రెండ్ చాలా రోజులుగా నడుస్తుంది. ఇది డాలర్ విలువ అంటే డాలర్ మీద డిపెండ్ అవ్వకూడదు అనేది. దానికోసమేనా ఈ బ్రిక్స్ దేశాలు ఇవన్నీ బంగారం అంటే ఇంతగా ఇక్కడ కొనేది? రెండండి. ఒకటి మన అంటే డాలర్ రూపంలో వాళ్ళు ప్రిజర్వ్ చేసుకోవద్దు అనేది అవును. ఒకటి. అవును. Yes. ఓకే. ఆ. రెండోది ఏంటంటే యుఎస్ కూడా తను డాలర్ని కొంత డీవాల్యూ చేసుకోవాలనుకుంటుందండి. ఎందుకంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే వాళ్ళ జీడిపి మొత్తంలో మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రిబ్యూషన్ ఎంత అని చూస్తే 10%. ఓకే. సో మొత్తం అవుట్ సోర్సింగ్ చేశారు వాళ్ళు లాస్ట్ 50 yearsలో. ఎప్పుడైతే అవును. వీళ్ళు అవును. 71 తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నారో, ఉమ్. ఒక 50 years నుండి మొత్తం కూడా వాళ్ళు ఐటీ సర్వీసెస్ అయితే ఇండియా, ఉమ్. అలాగే మనకి గార్మెంట్స్ అయితే వేరే కంట్రీ, ఇంకోటి అయితే ఇంకో కంట్రీ, ఇలా వాళ్ళు అవుట్ సోర్సింగ్ చేసుకున్నారు. సో వాళ్ళ జీడిపి ఇప్పుడు వాళ్ళే ఉంటున్నారు, మేము కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఎక్స్పాండ్ చేయాలి అంటే వాళ్ళ డాలర్ వాల్యూ వాళ్ళు కూడా తగ్గాలి. ఓకే. ఎందుకంటే వాళ్ళ డాలర్ వాల్యూ స్ట్రాంగ్ అయ్యే కొద్దీ వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుద్ది. అవును. సో అంతేగా. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగితే దాన్ని అమ్మేటప్పుడు కాంపిటేటివ్ కంట్రీస్ లైక్ ఇండియాను, చైనా, అంటే మనకి అవును. మనం కొంచెం బెటర్, మనకన్నా ఇంకొంచెం బెటర్ చైనా. అవును. సో వీళ్ళతో మరి వాళ్ళు ఎలా కాంపిటేట్ చేయగలరు? సో యుఎస్ కూడా తన కొంత మ్యానుఫ్యాక్చరింగ్ పెంచుకోవాలని చూస్తుంది కాబట్టి డాలర్ వాల్యూ వాళ్ళు కూడా కొంచెం స్లో డౌన్ చేయాలనేది వాళ్ళ ఆలోచన కూడా ఉంది. ఓకే. అట్ ద సేమ్ టైం కంట్రీస్ కూడా ఈ డిపెండెన్సీ వద్దు మనకి Yes. అనేది కూడా వాళ్ళు కూడా థింక్ చేస్తున్నారు. రైట్. ఇప్పుడు అంటే ఏదైతే ఈ జియో పొలిటికల్ క్రైసిస్ ఏదైతే ఉందో అది కానీ, మిడిల్ ఈస్ట్ కానీ, ఇవన్నీ క్రైసిస్ కానీ, వీటికి మన హైదరాబాద్లో గోల్డ్ రేట్ పెరగడానికి ఏంటి డైరెక్ట్ అసలు ఏ సంబంధం లేదండి, అదే అర్థం ఏ కాల. సంబంధం లేదు. సామాన్యుడికి కూడా మీకు ఏ అర్థమయ్యేలాగా. సంబంధం, అది బులియన్ రేట్ వేరు. మనకి సిటీ టు సిటీ కొంత ప్రైస్ చేంజ్ ఏదో ఉండొచ్చు, ఉంటుంది అది. కానీ అవును. అక్కడ క్రైసిస్కి మనకేం సంబంధం లేదండి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏ కంట్రీ ఆ కంట్రీ బై చేస్తూ ఉంటుంది, రైట్? సో మనం కొనకపోయినా వేరేవాడు కొంటాడు కంట్రీ. ఓకే. సో మనం 600 to 800 tons కొంటాం పర్ ఇయర్. అలాగే చైనా తీసుకుంటుంది, అలాగే రష్యా కొంటుంది, అలాగే టర్కీ తీసుకుంటుంది, అలాగే యుఎస్ కొంటుంది. సో ప్రతి కంట్రీకి ఉంటుంది కదండి, మనం కొనకపోయినా సంబంధం లేదు. అంతే. ఇంకోటి మనకు వచ్చే ఏదైతే కన్జంప్షన్ ఉందో, మన ఇంటర్నల్ కన్జంప్షన్ ఏదైతే ఉందో దాని మీద కూడా డిపెండ్ అవ్వదు. ఓకే. ఓకే. మన రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది. అవును. దేశానికైనా వ్యక్తికైనా ఇన్సూరెన్స్ గోల్డే. సో ఒక దేశం రిజర్వ్స్, సో ఈ యుద్ధాలకు గోల్డ్ రేట్ పెరగడానికి సంబంధం లేదు. యుద్ధాలకి గోల్డ్ రేట్కి సంబంధం ఉంది, అంతేగాని అక్కడ జరుగుతున్న దానికి హైదరాబాద్లో ఉన్న గోల్డ్ రేట్కి సంబంధం లేదన్న, అది ఫిక్సే కదండి. అదే అంటున్నా. ఇప్పుడు యుఎస్ డాలర్స్లో మనం ఫిక్స్ $4,600 ఉంది అనుకోండి, ప్యారలల్గా మన రూపీలో కన్వర్ట్ చేసినప్పుడు ఎంత ఉంది, 1,65,000 ఉంటుంది. సో మేబీ హైదరాబాద్లో ఇంకో 100లో కొంచెం చేంజ్ ఉంటుంది, సిటీ టు సిటీ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ సోర్సింగ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కొంత వేరియేషన్ ఉండొచ్చు. సో అట్లా
నాట్ ఓన్లీ హైదరాబాద్, Right. రేట్ స్టాండర్డ్ కదా. దట్స్ వాట్, అంటే నేను జస్ట్ ఒక పాయింట్ లాగా చెప్పి హైదరాబాద్ అనేది ఆ యుద్ధానికి దీనికి లింక్ ఉందా అనేది నా డెఫినెట్ గా ఉద్దేశం. ఉంటది కదండి. ఎగ్జాక్ట్లీ. జియోపొలిటికల్ టెన్షన్స్ డెఫినెట్ గా గోల్డ్ రేట్ ఇంపాక్ట్ అనేది గోల్డ్ మీద ఎప్పటికప్పుడు ఉంటుంది. ఇంపాక్ట్ పడుతూనే ఉంటుంది. అందుకనే అండి మారుతూ ఉంటుంది. ఇప్పుడు అందుకనే మనం 1 year బ్యాక్ సినారియో చూసినప్పుడు 1 year బ్యాక్ ఉన్న జియో పొలిటికల్ కండిషన్స్ వేరు. అప్పుడు వార్ లేదు, ఏం లేదు. ఏం లేదు. అప్పుడు ఒక డిఫరెంట్ స్టోరీ. అప్పుడు డీడాలరైజేషన్ ఇదంతా నడుస్తుంది. ఇప్పుడు ఏంటి, వార్ వచ్చింది. నిత్యావసరాలు అనేది ఇప్పుడు క్రైసిస్ అయింది కదా, ఎనర్జీ క్రైసిస్ అయింది. అవును. ఇప్పుడు ఎనర్జీ కంట్రీకి కావాలి కదా, ఇప్పుడు క్రూడ్ కావాలి. అవును. క్రూడ్ బై ప్రొడక్ట్లు, క్రూడ్ మీద ఒక 30-40 బై ప్రొడక్ట్లు ఉంటాయి. అవును. ప్లాస్టిక్ ఉంటుంది, కెమికల్స్ ఉంటాయి, స్పెషాలిటీ కెమికల్స్ ఉంటాయి. ఇవి క్రైసిస్ వచ్చినప్పుడు బంగారం అనేది సెకండ్ ప్రయారిటీకి వెళ్తుంది కదండి. అవును. ఫస్ట్ ఎకానమీ నడవాలి కదా. అవును. సో అక్కడ కొంచెం అవసరం అయితే వాళ్ళు అమ్ముతారు, మళ్ళీ కొంచెం ఎకానమీ సెట్ అయినప్పుడు మళ్ళీ గోల్డ్ బై చేస్తారు. సో నా దగ్గర ఇక్కడ 2 విషయాలు గమనించాలండి. డీడాలరైజేషన్ అంటే డాలర్ ఉండదని కాదు, ట్రాన్సాక్షన్స్ విల్ బి ఇన్ ద డాలర్. ఓకే, రైట్. ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా డాలర్స్లో జరుగుతాయి. కానీ నా దగ్గర ఎక్సెస్ మనీ ఉంది, ఎక్సెస్ డాలర్స్ వచ్చినప్పుడు నేను డాలర్స్లో కీప్ చేయను, నేను బంగారంలో కీప్ చేసుకుంటా. ఓకే. నా ట్రాన్సాక్షన్స్ అన్ని డాలర్స్లో జరుగుతాయి. నాకేదో ఒక 100 బిలియన్ ఉంది నా దగ్గర ఎక్స్ట్రా వచ్చిన ప్రాఫిట్, దాన్ని నేను ఇదివరకు ఏం చేసాను, డాలర్స్ రూపంలో పెట్టుకున్నాను రిజర్వ్ కింద. ఇప్పుడు దాన్ని నేను బంగారంలోకి మార్చుకుంటాను. రైట్. సో అది మెయిన్ అండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది డీడాలరైజేషన్ డాలర్ ఉండదని కాదు. ఓకే, అదేలేండి. కొంచెం వాళ్ళ దాని కరెన్సీ కూడా వాల్యూ పెంచుకోవాలి. ఇంటర్నల్ గా వాళ్ళు ఆ రిజర్వ్స్ ని బంగారం రూపంలో మార్చుకోవాలి. ఇంకొకటి సార్, ఇప్పుడు ఆల్మోస్ట్ 2 లక్షలకు దగ్గరలో వస్తుంది కదా. సో ఒక అంచనా ఏంటంటే రాబోయే 5 ఏళ్లలో 4 లక్షలకు చేరుకుంటుంది బంగారం, తులం బంగారం అనేది ఒక అంచనా. నిజమేనా? అట్లా అంత అవుతుంది అంటే మనం ప్రిడిక్ట్ చేయలేం కానండి, అదే చెప్తున్నా. మళ్ళీ మీరు ఎందుకంటే ఎక్కువ ఆస్ట్రాలజీలతో మాట్లాడి అందుకే నేను ప్రిడిక్షన్ చెప్పాలని సర్వే చెప్పాను. సర్వే కూడా ఫ్యూచర్దే కదండి. సో ఫ్యూచర్ రేట్ని మనం చెప్పలేం. కానీ కాకపోతే ఏంటంటే ఏ కంట్రీ ఏ డెసిషన్ తీసుకుంటుందో మనకి తెలియదండి. ఇప్పుడు మీరున్న సినారియో ఉంది, సపోజ్ ఎగ్జాంపుల్, దాన్ని మనం ఏ విధంగా దాన్ని ఊహించవచ్చు అంటే, ఎలాంటి సినారియోలో అలాంటివి జరగచ్చు అంటే, ఇప్పుడు సపోజ్ $5,000 ఉందండి, అంటే $4,600 ఉంది. సో $5,000 అనుకోండి. ఓకే, మీరు అన్నది $10,000. అంటే ఇప్పుడు యుఎస్ డెట్ ఉంది. యుఎస్ డెట్ ఏంటి, 39 ట్రిలియన్స్ ఉంది. సో వాళ్ళు డెట్ క్లియర్ చేయాలంటే యుఎస్ దగ్గర ఎంత ఉంది, దాదాపు ఒక 8,000 tons ఎంతో వాళ్ళ దగ్గర గోల్డ్ ఉంది. ద కాస్ట్ ఆఫ్ సమ్ అరౌండ్ $35, $40 ఇప్పుడు చాలా ఎప్పుడున్నో ఉంది. ఓకే, వాళ్ళ ప్రైస్ వర్సెస్ ఇప్పుడున్న ప్రైస్, సపోజ్ ఈ ప్రైస్ డబుల్ అయింది అనుకోండి గోల్డ్, వాళ్ళు ప్లస్లోకి వచ్చేస్తారు కదా, వాళ్ళ డెట్ అనేది తగ్గిపోతుంది. లేదు ఇఫ్ ఒకవేళ యుఎస్ తన అసెట్ వాల్యూని పెంచుకోవాలనుకుంది, ఎవరైనా మీరు అమ్మండి, $10,000 వరకు మేము కొంటామన్నారు అనుకోండి, సో ఆటోమేటిక్గా వాళ్ళ రిజర్వ్స్ పెరుగుతాయి. అంటే ఇలాంటి అబ్నార్మల్ సినారియోస్ జరిగింది అనుకోండి, అప్పుడు ప్రైస్ హైక్ అవ్వచ్చు. లేదు సెంట్రల్ బ్యాంక్స్ ఇప్పుడు వరకు ఉన్నది 1 to 2% ఉంది వాళ్ళ దగ్గర పోర్ట్ఫోలియోలో, వాళ్ళు ఒకవేళ 10%కో 20%కో దీన్ని పెంచడానికి తీసుకెళ్ళారు అనుకోండి యాజ్ ఏ సేఫ్టీ కింద, సో అప్పుడు పెరగడానికి అవకాశం ఉంది. లేదు ఎకానమీ కొంచెం స్టేబుల్ అయింది, సో ఇదే డీడాలరైజేషన్ కంటిన్యూ అవుతూ ఎప్పుడైతే ఎకానమీ స్టేబుల్ అయిందో, కొంత వాళ్ళకి ఎకానమీ మళ్ళీ బూస్ట్ అయినప్పుడు కంట్రీస్కి ఎక్సెస్ మనీని మళ్ళీ గోల్డ్లోకి పంపు చేయొచ్చు. సో ఈ అన్ని సినారియోస్ మన ముందు ఉన్నాయి కాబట్టి ఏదైనా జరగచ్చు. సో జరగకూడదు అనేది ఏముందండి. రైట్. సో ఇప్పుడు కాలం మారింది, మనం చాలా ముందుకు వెళ్ళిపోయాము, డిజిటల్ కరెన్సీ వచ్చింది, డిజిటల్ అసెట్స్ వచ్చాయి, తర్వాత క్రిప్టోలు ఇట్లాంటి చాలా వచ్చినా సరే గోల్డ్ ఎందుకు ఇప్పటికీ సేఫ్ హెవెన్ అనే ఫీలింగ్లో ఉంటుంది సార్? అంటే అదే అండి, మనం ఇందాక అనుకున్నట్టు గోల్డ్కి జియో పొలిటికల్కి ఎక్కడ అబ్జెక్షన్ లేదు. గోల్డ్ ఎక్కడైనా గోల్డే కదండి. రైట్. సో అమెరికాలో అయినా గోల్డే, ఇండియాలో అయినా గోల్డే, చైనాలో అయినా, ఇటలీలో అయినా, ఎక్కడైనా గోల్డే. రైట్. గోల్డ్ హ్యాజ్ ఏ వాల్యూ. ఆ వాల్యూ అనేది కరెన్సీతో సంబంధం లేదు, తర్వాత గవర్నమెంట్లతో సంబంధం లేదు. అది వాల్యూ ఇస్ వాల్యూ. అది ఏన్షియంట్ టైం నుండి ఉన్న వాల్యూ కదండి. సో మెటల్, రేర్ మెటల్ అంటే దానికి ఉన్న పెక్యులర్ క్యారెక్టర్ అండి. ఇప్పుడు మనం పీరియాడిక్ టేబుల్లో అన్ని మెటల్స్ ఉంటాయి కెమిస్ట్రీలో, కానీ మనిషి మరి గోల్డ్ మీదే ఎందుకు ఎంత ట్రేడ్ చేస్తాడు, ఎందుకు ఇంత గోల్డ్ మీద డిస్కషన్ నడుస్తుంది అంటే దానికి ఉన్న పెక్యులర్ క్యారెక్టర్. అది దాని యూసేజెస్ కానివ్వండి, రస్ట్ పట్టదు, అదర్ మెటల్స్ లాగా కాదు అది. సో మనం యూజ్ చేస్తాం కదా, గోల్డ్ ఈజ్ ఎ స్టేటస్ సింబల్. అంటే అంతేగా, ఒక రకంగా. ఒక రకమే సార్, మీరు ఇంతకుముందు అన్నారుగా, పుట్టిన పిల్లాడికి బంగారం పెట్టడం దగ్గర నుంచి ఒక సెక్యూరిటీతో పాటు ఇండియాలో సెక్యూరిటీ అనేది ఒక పార్ట్ అయితే, ఇంకోటి మన స్టేటస్ సింబల్ కూడా. సో ఇంకా
దాని వాల్యూ ఎలా తగ్గుతుందండి? రైట్ సార్. అంటే ఇంతకుముందు అడిగితే మీరు బహుశా నవ్వినట్టున్నారు ఒక ప్రశ్న. అంటే రియల్ ఎస్టేట్‌కును గోల్డ్‌కి సంబంధం అంటే నిజంగా రిలేషన్ ఉందా లేదా? అంటే నేను విన్నదేంటంటే రియల్ ఎస్టేట్ పడిపోయినప్పుడు కొంత ఒడిదుడుకులలో లోనైనప్పుడు ఫండ్స్ అంతా గోల్డ్‌లోకి మల్లుతాయని విన్నాను నేను. కరెక్టేనా అది? ఏమో మరి నేనెక్కడ వినలేదు బేసిక్‌గా. ఆ! అంటే అంత ర్యాండమ్‌గా అంటే స్టాక్ మార్కెట్, గోల్డ్ అవును. ఒక రిలేషన్ ఉంటది. అవును. లేకపోతే ఒక స్పెక్యులేషన్ అంటే అది డిజిటల్‌గా ట్రేడ్స్ జరుగుతుంటాయి కాబట్టి కొంత ఇటు అటు మారుతుంటాయి. అంటే అవును. రియల్ ఎస్టేట్‌ది గోల్డ్‌లోకి మారుతుంటే మరి గోల్డ్‌ని లోన్ కింద పెట్టి ఇల్లు కొనేవాళ్ళని చూసాను గానీ, ఆ! మరి ఇల్లు లోన్ పెట్టి గోల్డ్ కొనేవాళ్ళని ఎక్కడ వినలేదండి. అంటే రియల్ ఎస్టేట్‌లోకెళ్ళాల్సిన ఫండ్స్ హ్మ్. ఐ దాన్ని డోంట్ థింక్ సో అండి. అలా ఆ! అంత జరగదనుకుంటున్నా. సార్ ఇంకొకటి విన్నాను నేను. అంటే గోల్డ్ మైనింగ్ తగ్గడం వల్లనే అంతర్జాతీయంగా తగ్గడం వల్లనే ఇట్లా ప్రైస్ హైక్ అనేది నడుస్తుంది గోల్డ్‌దనేది ఒక మాట అంటే విన్నా. గోల్డ్ అనేది ఫిక్స్‌డ్ అండి. హ్మ్. ఇప్పుడు గోల్డ్ మైనింగ్ సంవత్సరానికి ఏదైతే ఉంటదో ప్రొడక్షన్, ఆ ప్రొడక్షన్ మారదు కదా! ఓకే. అంటే అంటిల్ అన్లెస్ మీరు అది న్యూ గోల్డ్ తగ్గిపోయిందని అన్నారు. ఆ! తగ్గలేదుగా? తగ్గలేదు గానీ ఆ! అది ఫిక్స్‌డ్ కదండీ. ఇక్కడ అదే కదా! ఇప్పుడు గోల్డ్ మనం సింథసిస్ చేయలేం గోల్డ్‌ని. ఆ! నేచురల్ రిసోర్స్ కదండీ. ఆ! సో, నేచురల్ రిసోర్స్ ఎవ్రీ ఇయర్ మనం ఏదైతే సింథసిస్ చేస్తున్నామో, మహా అయితే కొత్తగా మళ్ళీ మీరు మైనింగ్ కొత్తగా ఎక్కడైనా వస్తే తప్ప చేయలేరు. ఓకే. సో, అది స్టేబుల్. కానీ కొనేవాళ్ళు పెరుగుతున్నారు కదా! అవును. కరెక్ట్. డిమాండ్ పెరుగుతుంది. బాగా. సో, అంటే కంట్రీకి డిమాండ్ పెరుగుతుంది. కంట్రీస్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి కొనటానికి. అవును. చైనా తీసుకుంటుంది, మనం కొంటున్నాము. అలాగే యూఎస్ కొంటది అవును. ఎవ్రీ ఇయర్ రిలీజియస్‌గా. అలాగే అదర్ కంట్రీస్ కూడా కొంటున్నాయి కాబట్టి, హ్మ్. హ్మ్. సెంట్రల్ బ్యాంక్స్ ఎప్పుడైతే అంటే వాళ్ళు పొటెన్షియల్ ఉంటది కదండీ! కరెక్ట్. బల్క్ మనీ వాళ్ళ దగ్గర ఉంటది కదా! అవును. మన రిటైల్ ఎంత కొంటాం? మన ఎవ్రీ ఇయర్ కొంత అక్యుములేట్ అంతే గదా! చేసుకుంటాం. అవును. సో, అవును. వాళ్ళు అలా కాదు కదా! లే యాంప్లిఫై చేయగలరు. హ్మ్. ప్రైజ్‌ని యాంప్లిఫై చేయగలరు. అవసరమైతే డిమాండ్‌ని వాళ్ళు క్రియేట్ చేయగలరు. మనం హ్మ్. చేయలేం కదండీ! అదే గదా! సో, యెస్. యాహ్! యెస్. యెస్. రైట్ సార్. అంటే ఇప్పుడు మోడీ గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. బంగారం కొనడం కొంచెం ఆపండి ఏదని చెప్పిన హ్మ్. తర్వాత హ్మ్. అందరిలో ఒక భయం మొదలైంది. ఏదో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ రాబోతుంది దేశంలో అనే ఒక టాక్ విపరీతంగా నడుస్తుంది. చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఒక ఎక్స్‌పర్ట్‌గా మీరు చెప్పండి సార్. నిజమేనా? ఏమైనా ఇప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే రాబోతుందా? అది మనకు తెలీదుగా బేస్ గారు. హ్మ్. ఇప్పుడు పీఎంఏ వచ్చి చెప్పినప్పుడు సో, మనం మీరు అట్లా విశ్లేషిస్తారుగా. కాదు కదండీ! ఇప్పుడు ఏం జరుగుతుందనేది మనకు తెలీదు కదండీ! ఆ! వాళ్ళు ఏ ఫ్యాక్టర్స్‌ని బేస్ అంత హై లెవెల్‌లో వాళ్ళు చెప్తున్నారంటే ఏదో ప్రాబ్లమ్ అయితే ఉంది. సో, ఆ ప్రాబ్లమ్‌కి ఆయన ఇచ్చిన సజెషన్ కొంత టైం ఇంపోర్ట్స్‌కి సంబంధించి హ్మ్. తగ్గించండి అని. హ్మ్. సో, దానివల్ల కొంత ఇంపాక్ట్ ఉంటది కదండీ! మార్కెట్ ఇంపాక్ట్ అయితే ఉంటదిగా. కొంత అవును. వాకిన్స్ తగ్గుతాయి. మనం అవును. షాప్స్‌లోకెళ్ళి అడిగినప్పుడు ఎలా ఉంది సేల్స్ అన్నప్పుడు కొంత డిక్లైన్స్ అయితే కనపడుతున్నాయి. అవును. అవునా? ఎందుకంటే ఆ! మనం అడిగినప్పుడు నేను రైట్. కొంతమందిని అదేలే. అడిగినప్పుడు ఆ! వాళ్ళేంటంటే కొంత డిక్లైన్స్ అంటే డబ్బులున్నా కొంతమంది వెయిట్ చేయటం. ఓకే. కొంతమంది పోస్ట్‌పోన్ చేయటం. అవును. అంటే ఎకనామిక్ క్రైసిస్ అనేది మేజర్ థింగ్ కదండీ! హ్మ్. అవును. ఒక పర్టిక్యులర్ వస్తువు పెరుగుతుంది. అంటే అంతే ఇప్పుడు గదా! సపోజ్ మీరన్న రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుందనుకోండి. ఆ! అది వేరు. ఒక పర్టిక్యులర్ సెక్టార్ పెరుగుతుంది. హ్మ్. ఓకే. ఇక్కడ అలా కాదు కదా! ఎకానమిక్ క్రైసిస్ అంటే నిత్యావసరాలుంటాయి. చాలా విషయాలున్నాయి కదా! ఆ రోజు అవును. చెప్పిన ఆటిలో 10లో చాలా విషయాలున్నాయి మనకి. అవును. సో, దాన్ని కొంచెం సీరియస్‌గానే తీసుకుంటారు కదండీ! హ్మ్. సో, కొంత ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సినోళ్ళు ఆగొచ్చు. అవును. చూద్దాంలే వెయిట్ అవును. చేద్దామని. అవును. సో, ఇలాంటియన్నీ ఉంటాయి కాబట్టి కొంత సేల్స్ మీద ఇంపాక్ట్ అయితే పడతదండి. ఓకే. అది. రైట్. అట్లాగే ఇంతకుముందు ఒక వర్డ్ నేను క్రియేట్ చేశాను. గోల్డ్ హాలిడే. సో, అలాంటి గోల్డ్ హాలిడే ప్రకటిస్తూనే అందరిలో ఒక సోషల్ మీడియాలో ఒక రూమర్స్ ఏంటంటే తిరుమలలో ఇట్లాంటి పెద్ద పెద్ద ఆలయాల్లో ఉన్న గోల్డ్‌ని అన్నిటిని రిజర్వ్ బ్యాంక్స్ తరలిస్తారని, మనుషుల దగ్గర ఉన్న మొత్తం బంగారాన్ని లెక్క కట్టిస్తారు. ప్రతి మనిషికి ఇంతే ఉండాలని ఒక నియమం పెడతారు. తీసేసుకొని గోల్డ్ బాండ్స్ ఇస్తారు. ఇట్లాంటి చాలా టాక్స్ నడుస్తున్నాయి. ఏది కరెక్ట్? ఏది అంటే ఇవి అన్నీ గవర్నమెంట్ డెసిషన్స్ కదా! బేసిక్‌గా. ఇప్పుడు హ్మ్. గవర్నమెంట్‌కి ఒకటైతే అంటే మనకి ఇవిన్ని పాయింట్స్ మనం అనలైజ్ చేయలేం గానీ, అవును. గవర్నమెంట్ అయితే ఒకటి క్లియర్ స్టాండ్ ఏముంది, ఒక పర్సన్ దగ్గర ఎంత గోల్డ్ ఉంది. అవును. అంటే అకౌంటబిలిటీ. హ్మ్. ఒక పర్సన్ దగ్గర ఎంత గోల్డ్ ఉంది వాళ్ళ దగ్గర తెలీదు కదండీ. అవును. సో, దానికి సంబంధించి కొంత దాన్ని బంగారాన్ని కొంత అకౌంటబుల్ చేయాలి అనేదైతే కొంత
ఉందండి. దానికోసం మనకి అప్పట్లోనే సావరెన్ గోల్డ్ బాండ్స్ తీసుకొచ్చారు. అవును. డిజిటల్‌గా కొంత Correct. ప్రమోట్ చేద్దామని చెప్పి, కొంత అవును. అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చి కూడా తెచ్చారు. సరే అది తర్వాత గవర్నమెంట్ క్లోజ్ చేసింది. ఉమ్. ఆల్టర్‌నేటివ్‌గా ఇప్పుడు ఏం చేస్తున్నారు, డిజిటల్‌గా కొనుక్కునే ఫెసిలిటీ కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు అవును. రీసెంట్‌గా ఎన్ఎస్‌సి తీసుకొచ్చింది. అవును. గోల్డ్ రిసిప్ట్స్ అని చెప్పి తీసుకొచ్చింది. అవును. సో ఎంత తీసుకొచ్చినా పాత దాని పరిస్థితి ఏంటి? సపోజ్ ఈ రోజు మీరు కొన్నారు, లేదా లాస్ట్ ఒక 3 ఇయర్స్ నుండి కొన్నారంటే మీ దగ్గర ట్రాక్ ఉంటది. ఇప్పుడంతా డిజిటల్ అయింది కాబట్టి, డిజిటల్ పేమెంట్స్ కాబట్టి అవును. ట్రాక్ ఉంది. పాతది జనరేషన్స్ నుండి ఉంటది. అవును. ఒక 4, 5 జనరేషన్ అంతే గోల్డ్ కదా. ఉంది. అవును. ఎంత ఉందో ఎవరికి తెలుసు? తెలీదు కదా. గవర్నమెంట్ కొంత దాని మీద అంటే గోల్డ్ అకౌంటబిలిటీ అనేది అయితే కొంత డిస్కషన్ నడుస్తుందండి. ఉమ్. ఇప్పుడు అది ఎలా చేస్తది? ఎప్పుడు చేస్తది? ఏ లెవెల్‌లో చేస్తది? పబ్లిక్ యాక్సెప్టెన్సీ ఎంత ఉంటది దానికి? ఉమ్. ఇప్పుడు అల్టిమేట్‌గా పబ్లిక్ కూడా దానికి అంతే రిసీవ్ కదా. చేసుకోవాలి కదండీ. అవును. అవును. సో ఇవన్నీ మనకు తెలీదండి. ఓకే. కాకపోతే అంటే గోల్డ్ అనేది ఇప్పుడు మనం ఒకటి ఇలా చూస్తున్నామండి. మనం ఇంపోర్ట్ చేసుకోవటం వల్ల మన కరెన్సీ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటున్నాం. అవును. రైట్. కానీ ఇంకో రకంగా మీరు చూడండి. గోల్డ్ షాపులు ఎన్ని ఉన్నాయి ఇండియాలో? ఓ బోలెడు గోల్డ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు? వేల మంది, లక్షల రైట్. మంది. కదండి. అవును. ఇప్పుడు డైమండ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు గుజరాత్‌లో? అబ్బో. 2 లక్షలు, అన్ని 2,20,000 మంది కాలనీసే ఉంటారు. ఉన్నాయి. కాలనీ ఆ. అది డైమండ్ సంబంధించి. అవును. అలాగే అంటే జ్యువెలరీ. డైమండ్స్ Yes, నథింగ్ బట్ jewelry. జ్యువెలరీ. అవును. గోల్డ్‌కి సంబంధించి వచ్చేటప్పటికి మనకి రిజిస్టర్డ్ వాళ్ళు తీసుకున్నా కూడా 1,30,000 మంది అఫీషియల్ జీఎస్టీ ఉన్నోళ్ళు. అన్రిజిస్టర్డ్, రిజిస్టర్డ్ ఒక 3, అన్అఫీషియల్ 4, వాళ్ళు 5 లక్షల లక్షలు కూడా మంది. ఉండొచ్చు. అవును. ప్రతి ఊర్లో కూడా ప్రతి ఊరు విలేజ్ నుండి అర్బన్ కనీసం టు 5, 6 సిటీస్ ఉంటారు. సిల్వర్ మినిమం ఉంటారు. గోల్డ్ మరి చేసేవాళ్ళు. వీళ్ళందరూ కూడా అంటే డిపెండెన్స్ దీని మీదే కదండి. మరి ఇప్పుడు మనం కన్జంప్షన్ కనుక తగ్గితే ఇది గోల్డ్ కూడా ఇంత పెద్ద యూజ్ మార్కెట్ ఉంది. అవును. అండ్ దీని మీద ఇంతమంది బతుకుతున్నారు. మరి రైట్. దాని మీద కొంత జీఎస్టీ వస్తుంది. అవును. రైట్ కదండి. Yes. ఇప్పుడు ఇంకోటి ఇది పాయింట్ నెంబర్ 1. సెకండ్ ఆలోచిద్దాం. ఉమ్. ఇప్పుడు మీరు నేను గోల్డ్ కొన్నామండి. మన దగ్గర గోల్డ్ ఉంది ఆర్ఎల్స్. అవును. మనకు అవసరం వచ్చింది. ఫస్ట్ ఏం చేస్తాం? గోల్డ్ అమ్మేయడమో తాకట్టు పెట్టడమో చేస్తారు. అమ్మటం అనేది అంత Right. జరగదులేండి. తాకట్టు సాధారణంగా పెడతారు. అమ్మటం అనే స్టేజ్ వచ్చిందంటే అది ఇంకా అవును. అది ఏదో ఒక Disaster. డిఫరెంట్. జనరల్‌గా మనం బ్యాంకులో పెట్టుకుంటాం. లేదు మీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. సపోజ్ మీకు ఏదో ఒక అపార్ట్మెంటో, అవును. ఒక సైటో తక్కువ రేటుకి వస్తుంది. అవును. ఓకే. మీకు కొంత లోన్ వస్తది. కొంత డౌన్ పేమెంట్ కట్టాలి. ఫస్ట్ మీ మైండ్‌లో ఏమొస్తది? ఉన్న గోల్డ్ ఏదైనా ఉంటే నేను లోన్ తీసుకుని ముందు కొంత డౌన్ పేమెంట్ కట్టి తర్వాత చేద్దాం. అంటే మనం ఎకానమీలో గోల్డ్ కొంటున్నాము. అది ఇంట్లోనే ఉండట్లేదు. అది బ్యాంక్‌లో కూడా ఉంటుంది. అవును. కదా! బ్యాంక్‌కెళ్ళి మళ్ళీ అది ఎక్కడికి వస్తుంది? అకౌంట్ అయ్యి మనకు అకౌంట్ రూపంలో మళ్ళీ మనకి మనీ క్రెడిట్ అవుతుంది. అవును. దీన్ని మళ్ళీ మనం ఎక్కడ తీసుకెళ్తున్నాం? సిస్టమ్‌లో పెడుతున్నాం. అవును. అది రియల్ ఎస్టేట్‌లోనో, సమ్ అదర్ బిజినెస్‌లోనో పెడుతున్నాం. ఎకానమీ రన్ అవుతుంది కదా! ఇప్పుడు మనం చూసే ఐ థింక్ 25,000 కేజీలు ఏదో రిటైల్ అసలు హౌస్ హోల్డ్ దగ్గర ఉన్న మొత్తం అది 30,000 టన్స్ ఏదో ఉందండి క్యాలిక్యులేషన్. మన దగ్గర ఉన్న ఇండియన్ హౌస్ హోల్డ్. ఓ. ఇదంతా కూడా బ్యాంకులకి వెళ్తుంది కదా. బ్యాంకులు కూడా 16 lakhs crores అంత డిస్బర్స్ చేసినాయి కదా. అవును. అది గవర్నమెంట్ బ్యాంక్స్ అవనండి, ఎన్బిఎఫ్సిస్ అవనండి, ప్రైవేట్ లెండింగ్ అవనండి, సరే అది ఎవరి దగ్గర కొదువు పెట్టనండి, ఏదైనా కానీ అవును. సిస్టంలోకి ఈ డబ్బంతా తిరుగుతుంది కదా. అవును. మరి దీన్ని ఎలా చూడాలి? కరెక్ట్. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మనం ఇన్ని లక్షల మంది దీని మీద బతుకుతున్నారు. అవును. ఓకే. అఫ్కోర్స్ ఇది నిత్యావసరం కాదు. కానీ ఒక కాకపోయినా నిత్యావసరమే అండి. హాస్పిటల్లో పడ్డ, రేపు పెళ్లిళ్ళైన ఏదైనా ఇదే కదా. అవసరానికి అవును. అవసరానికి ఉపయోగపడుతుంది. Yes. అట్ ద సేమ్ టైం దీని మీద ఇంత పెద్ద ఇండస్ట్రీ రన్ అవుతుంది. అవును. సో మనం దీన్ని ఎలా చూడాలి? అంటే ఇంటర్నల్‌గా మన ఇంటర్నల్ ఎకానమీ స్టేబుల్ అవ్వటానికి కూడా, అంటే ఇంటర్నల్‌గా గ్రోత్ కూడా ఇది ఉపయోగపడుతుంది కదా. Correct. అంటే అది పర్చేజ్ చేయటం, ఆర్నమెంట్స్ చేసేవాళ్ళు, దాని తర్వాత దాన్ని బ్యాంకులో పెట్టినప్పుడు అక్కడ లెండింగ్, బ్యాంకులకి ఇంట్రెస్ట్ వెళ్తుంది. మరి ఈ డబ్బు వచ్చి బిజినెస్‌లోనో, రియల్ ఎస్టేట్‌లోనో ఇంకో చోటుకు మూవ్ మళ్ళీ అవుతుంది. అవును. అవును. మళ్ళీ ఇది వెనక్కి వస్తుంటుంది. మళ్ళీ మూవ్ అవుతుంటుంది. సో ఇదంతా సిస్టమ్ కూడా దీని మీద ఇంటర్ డిపెండెంట్ కదండి. Yes. అండ్ ఇంకోటి ఈరోజు మీరు కొన్నారండి, ఒక 5 ఏళ్ల క్రితం మీరు కొన్నారు బంగారం. ఓకే. ఒక 5 లక్షలు పెట్టి కొన్నారండి. రైట్. ఈ 5 లక్షలకి మీ అవసరాలకి పెట్టుకున్నారు, తీసుకున్నారు. ఒక 10 ఏళ్ల తర్వాత ఇదేమైంది? మీ బంగారం మీ దగ్గర ఉంది. మీ అవును. అవసరాలు తీరినాయి. సిస్టంలోకి డబ్బు వచ్చింది. మళ్ళీ మీరు దాన్ని పే చేశారు. కానీ 5 లక్షల వాల్యూ ఏమైంది? 10 లక్షలు. 10 లక్షలు, అవును. 12 లక్షలు అయింది కదండి. అవును. అంటే వాల్యూ పెరిగింది కదా. ఇక్కడ వాల్యూ కూడా పెరుగుతుంది కదా. ఎవరైతే కొంటున్నారో వాళ్ళ దగ్గర ఉన్న అసెట్ వాల్యూ పెరుగుతుంది కదా గోల్డ్‌కి. అవును.
సో మరి మనం దీన్ని ఎలా చూడాలి? ఉమ్. అంటే ఇప్పుడు నేను ఒక పెట్రోల్ కొన్నానండి. పెట్రోల్ కొన్నది ఎంతసేపు ఉంటుంది? ఇక్కడ నుండి అక్కడికి నా డెస్టినేషన్ వెళ్ళేటప్పటికి అయిపోతుంది. అఫ్ కోర్స్ అది కూడా ఎకానమీలో పార్టే. ఎకానమీ నడవటానికి ఎనర్జీ కావాలి. మరి ఎనర్జీ అనేది బర్న్ అయిపోతుంది. అవును, బట్ గోల్డ్ కూడా ఎకానమీలో ఒక పార్ట్. పెరిగినా మళ్ళీ అది పెరుగుతూనే ఉంటుంది. వాల్యూ పెరుగుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అవునా కదండి. సో ఇవన్నీ కూడా మరి దీన్ని ఎలా మనం చూడాలో రైట్. అదే. కానీ సార్ ఇప్పుడు మొన్న ఆ 6% ఇంపోర్ట్ డ్యూటీ పెంచారు మొన్న. ఇట్లా పెంచడాన్ని మార్కెట్ కన్ఫ్యూజ్ అవుతుంది అసలు. అంటే ఇప్పుడు దీనివల్ల స్మగ్లింగ్ కూడా పెరిగే ఛాన్స్ రాదా? ఏముంటుంది సార్, బయట అవకాశం ఉన్న వాళ్ళు బయట తెప్పించుకుంటారు. ఓ 40 గ్రాములు ఏదో ఉంటుంది. అవును అవును అవును. అక్కడ కొంటే మనకు డైరెక్ట్గా 15% కొన్నట్టే కదా, అంతే తగ్గినట్టే కదా. తగ్గినట్టే కదా. అంతే. సో బయటికి వెళ్ళిన వాళ్ళు, టూర్ కింద వెళ్ళిన వాళ్ళు అవును. తెచ్చుకుంటారు. అసలు టూర్కి వెళ్ళిన వాళ్ళు అయితే బ్రహ్మాండంగా తెచ్చుకుంటారు. అది ఎంతైతే ఎలా ఉందో మరి అలా ఓవర్గా ఇది 15%. వ్యవస్థకు నష్టం కాదు ఇది? తర్వాత మనకి రూపీ డిప్రిషియేషన్ కూడా కొంత అవుతుంది కాబట్టి అవును. ఒక 16-17% మనకి డిఫరెన్స్ వస్తుంది. 15-17%. సో మన భారతదేశ రిజర్వ్ బ్యాంక్ కూడా అందరికీ ఆ ఫెసిలిటీ ఉండాలి కదండి. వెళ్ళి of course, కానీ స్మగ్లింగ్ మీరు ఇంతకుముందు కడుపు లోపల క్యాప్సూల్స్ రూపంలో ఎక్కడి నుంచో లోపల ఇలా రకరకాల రూపంలో మనల్ని స్మగ్లింగ్ చేస్తారే, ఇప్పుడు ఇంకింత పెరుగుద్దేమో ఇట్లాంటి నిర్ణయాల వల్ల మనకు తెలియదు కదండి కదా. సో మన భారతదేశ రిజర్వ్ బ్యాంక్ కూడా విపరీతంగా కొంటుంది బంగారం. అంటే మన దేశ ఆర్థిక భద్రతకు ఇది అవసరమా అంటే జస్ట్ సామాన్యులకు అర్థమయ్యేలాగా చెప్పండి. ఖచ్చితంగానండి. గోల్డ్ అనేది ఒక ఇన్సూరెన్స్ అండి. అంటే మనకి గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ గా చూడకూడదండి. ఓకే. ఎందుకంటే దీన్ని ఒక మనం ఇన్సూరెన్స్ గా చూస్తాం. అంటే ఎప్పుడైతే మన కరెన్సీ డిప్రిషియేట్ అవుతుందో, మనకి ఎమర్జెన్సీ కండిషన్ వస్తుందో, ఈ గోల్డ్ అనేది ఎక్కడైనా ట్రేడబుల్ కదండి. అవును. గోల్డ్ అనేది కన్జంప్షన్. అవును. ఇప్పుడు మీరు ఇలా మీరు ఒక మాట చెప్పండి. ఇప్పుడు షేర్లు ఉన్నాయండి. షేర్ మార్కెట్లో ఇప్పుడు మనం షేర్ల గురించి కూడా చాలాసార్లు మాట్లాడాం. ఓకే. షేరు నిత్యావసరమా, బంగారం నిత్యావసరమా? బంగారమే. అదే షేర్ కంటే కదా. బంగారాన్ని వేసుకుంటాం, షేర్లు ఏం చేసుకుంటాం. ఇక్కడ నేను రిటర్న్ గురించి మాట్లాడతాను. అదే నా పాయింట్ ఏంటంటే, బంగారం అనేది, గోల్డ్ అనేది ఇట్ ఈస్ అన్ అండర్లైనింగ్ అసెట్ టు ద కరెన్సీ. దిస్ ఈజ్ నెంబర్ 1, రైట్? హెడ్జింగ్ ప్రొడక్ట్. నెంబర్ 3, ఇట్ హ్యాస్ ఎ పెక్యులర్ క్యారెక్టర్, ఎవ్రీబడి విల్ యూజ్ ఇట్. ఇప్పుడు షేర్లు ఉన్నాయండి, షేర్లు ఎసెట్ని పెంచితే వాల్యూ పెరిగితే అంతవరకే. ఆ షేర్లను తీసుకుని నేనే బయట ప్రదర్శించుకోలేము, ఎవరికి చూపించుకోలేము, ఏం చేయలేం కదండి. కానీ బంగారం అనేది అది ఒక అండర్లైనింగ్ అసెట్, కరెన్సీకి ఒక బ్యాకప్. అట్ ద సేమ్ టైం వాల్యూ అనేది ఏ కంట్రీకి వెళ్ళినా అది చలామణి అవుతుంది, ఏ భాష ఉన్నోడికి దగ్గరైనా చలామణి అవుతుంది, ఏ కరెన్సీ ఉన్నోడి దగ్గరైనా చలామణి అవుతుంది, యూనివర్సల్గా అవుతుంది. అండ్ దేర్ ఇస్ అ కన్జంప్షన్ ఫర్ దిస్. దానికున్న పెక్యులర్ క్యారెక్టర్స్, అది రస్ట్ పట్టదు, దాన్ని ఎంత సన్నగైనా మనం చేయగలము. ఇవన్నీ కూడా వెరసేమైంది, గోల్డ్కి ఒక వాల్యూ క్రియేట్ అయింది. సో డెఫినెట్గా దాని వాల్యూ దానికి ఉంటుందండి, ఎల్లో మెటల్. అట్లాగే బ్లాక్ మనీ అంతా ఇప్పుడు గోల్డ్ మార్కెట్లోకి వెళ్తుందని ఒక వాదన నడుస్తుంది సార్. అసలు ఎక్కడుందండి? లేదన్నారు, మీరే చెప్పారు లేదు. బ్లాక్ మనీ లేదని ఎవరు అన్నారు సార్? మొత్తం బ్లాక్ చేసేస్తున్నారు ఎక్కడికక్కడ. మోడీ సార్ ఎంత ఏం చేసినా మన వాళ్ళు బ్లాక్ చేయకుండా ఆగరు. అంటే షార్టేజ్ కూడా ఉంటుంది కదా సార్. ఇప్పుడు మనకి కొనాలన్నా కూడా ఇప్పుడు షార్టేజ్ కూడా ఉంటుంది కదా. ఇంపోర్ట్ చేసుకుని డ్యూటీ పెరిగింది 15%, మరి మనకి అంటే ఇంకో 6% అడిషనల్గా పెరిగింది కదండి. సో అంటే ఇప్పుడు మనకి 15% అయింది కదా. సో మనకేంటి, కొంత మనం డైరెక్ట్గా గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటాం, కొంత రిఫైనరీస్లో మనం ఇక్కడ ప్యూరిఫై చేసుకుంటాం. సో మనకి అవైలబిలిటీ కూడా ఉండాలి కదండి. సో అది కూడా ఇక్కడ మనం చూడాల్సిన విషయం. అంటే లార్జ్ స్కేల్లో కొనాలంటే మనకి ఎంత షార్టేజ్ ఏమైనా ఉందా, అది కూడా పాయింట్ కదండి. ఓకే సార్. అట్లాగే ఇప్పుడు చూస్తే షేర్ మార్కెట్ హైలో ఉంది, గోల్డ్ మార్కెట్ హైలో ఉంది. అంటే ఇది మన ఇండియన్ ఎకానమీకి మంచా చెడా? ఇది రెండు ఒకేసారి ఈ స్థాయిలో హైలో ఉందంటే వాల్యూ పెరిగినట్టే కదా. అవును. మరి హ్యాపీయేగా, మీరు బంగారం కొనుక్కున్నారు, పెరిగితే మీరు హ్యాపీయేగా, షేర్లు పెరిగితే హ్యాపీయే కదా. మరి అంటే ధరలు పెరిగాయిగా. బంగారం ధర అంతంత పెరగడం అనేది, ఆల్ టైమ్ హైలో ఉండడం అనేది కొనుగోలుదారులకు కష్టమే కదా. కష్టం. ఇప్పుడు సామాన్యులు అంటే పెరగాల్సిన రేట్ లో కన్నా ఎక్కువ పెరిగింది. ఎగ్జాక్ట్లీ. 40,000ది 60,000కి వచ్చింది. అవును. 60,000 ఏం చేయాలి, ఒక 80,000 దగ్గర ఉండాలి. కానీ 60,000 వెళ్ళి 1,60,000 దగ్గర కూర్చుంది. చూడు ఎంత దారుణం. అది కొంచెం అబ్నార్మల్ గా పెరిగిందండి. అది కొంచెం ఉండడం అనేది కొంత ఇబ్బంది కదా బయర్స్ కి. డిఫికల్టీ అండి. రైట్. ఇప్పుడు
బంగారం మీరు అన్నట్టుగా బంగారం కొనడం అనేది మన ఎమోషన్స్లో ఒక భాగం, మన ఇండియన్ ట్రెడిషన్లో కూడా. సో దీన్ని క్యాష్ చేసుకుంటున్నారా ఇది కార్పొరేట్స్? అంటే లేనిపోని ధర దీనికి హైప్ క్రియేట్ చేస్తున్నారా? లేదండి, అలా ఏమి ఉండదండి. ఉమ్, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్తో సంబంధించింది కదండి. మన వాళ్ళు హైపే ఉంది. ఆ, మనకి ఎవ్రీ ఫ్యామిలీ కూడా మనం ఇంటెన్షనల్గానే కొంటాం కదండి గోల్డ్. అవును అవును. అంటే ఆర్టిఫిషియల్ డిమాండ్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారా అని గోల్డ్కి? డిమాండ్ ఏం లేదండి. పెరుగుతున్నప్పుడు డెఫినెట్గా పీపుల్ వస్తారు కదండి బై చేయడానికి. అంటే ఇంత ఒకేసారి రేట్లు అంటే పెరగడం ఇది 60,000 సెంట్రల్ ఉంది. బ్యాంక్స్ అండి. ఆ, ఇది బై చేయటం మీకు యుఎస్లో పెరిగింది. ఆ, యుఎస్లో మీకు సడన్గా స్పైక్ అయింది. ఎందుకు అక్కడంతా మనకి మీకు జరిగేదంతా అక్కడ డాలర్స్లో కదండి. సో అవును. యుఎస్లో బయింగ్ వచ్చింది. ఉమ్, ఆ బయింగ్ క్యాస్కేడ్ ఎఫెక్ట్ మనది. సో మన రూపీ డిప్రిషియేషన్ అనేది కొంత ఎక్స్ట్రా బోనస్ ఇచ్చింది. ఒక 2% 3% గోల్డ్ రిటర్న్ ఎక్కువ ఇచ్చింది. ఓకే, సో అంతే తప్ప మన వాళ్ళు ఇక్కడ చేసేది ఏముంటుందండి. రైట్. ఇంటర్నేషనల్ డిమాండే కదా. అంతేనా? ఓకే, రైట్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు బంగారు రేటు పీక్లో ఉంది కదా, ఇప్పుడు కొనాలా వద్దా, ఏం చేయాలి ఇప్పుడు సామాన్యుడు? ఇప్పుడు మీరు చెప్పాలి. అంటే ఒకటండి, ఉమ్, లాంగ్ ఇదే కనుక అంటే మనం ఇక్కడ చూడాల్సిన కూడా లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నది, కొంత ఎకానమీ స్టేబుల్ అయినాక మళ్ళీ సెంట్రల్ బ్యాంక్స్ కనుక బై చేయటం మొదలు పెడితే, ఇప్పుడు ఇందాక మనం ఒక 3 సినారియోలు డిస్కస్ చేసుకున్నాం. అవును. ఓకే, అవును. అంటే అదర్ కంట్రీస్ ఎలా డాలర్ మీద ఎలా వ్యవహరిస్తాయి అనేది అవును, ఏదైతే అవును. ఉందో అది మానిటర్ చేసుకోవాలండి. ఉమ్, అది కనుక సేమ్ కంట్రీస్ అదే థింకింగ్లో ఉన్నాయనుకోండి, డెఫినెట్గా గోల్డ్ సర్జ్ అవటం అనేది జరుగుద్ది. ఓకే. అంటే మనం కొంచెం అబ్నార్మల్గా ఏదైతే ఈ స్పీడ్ ఉందో ఇది మనం చూస్తామండి. అంటే సో మనం కరెక్షన్ కోసం ఆగాల? కరెక్షన్ అని మనం చెప్పలేమండి. అంటే ధర తగ్గే వరకు ఆగాల? అనేది మనం చెప్పలేమండి. ఆ, ధర తగ్గటం తగ్గుతుందా అనేది మనం తగ్గదా? చెప్పలేం. ఆ, ఎందుకంటే ఇప్పుడు చాలా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి. అంటే ఓకే. దానికి ఒక సిస్టమేటిక్గా టెక్నికల్గా పెరిగి టెక్నికల్గా వస్తే పర్వాలేదు. అవును. ఇప్పుడు అదేమవుతుంది, డిమాండ్ అండ్ సప్లైలోకి వెళ్ళిపోయింది. ఓకే. అంటే సడన్గా మీకు కంట్రీస్ నుండి డిమాండ్ రావటం కానీ, ఉమ్, లేకపోతే ఏదన్నా కొంచెం కంట్రీస్ ఇబ్బంది అయినప్పుడు ప్యానిక్గా సెల్లింగ్ చేయటం కానీ, ఇది ఉంది కాబట్టి తగ్గటం అనేది మనం అది ప్రిడిక్ట్ చేయలేమండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆ, బట్ ఎస్, లాంగ్ రన్లో డెఫినెట్గా ఇది బుల్లిషే ఉంటుంది అనేది నా పర్సనల్ అభిప్రాయం అండి. ఓకే. సో ఫిజికల్ గోల్డ్, పేపర్ గోల్డ్, ఈటీఎఫ్స్ ఇట్లా రకరకాలు ఉన్నాయి కదండి. ఇప్పుడున్న సినారియోలో ఏది కొనడం అంటే బెటర్? నా పర్సనల్ అభిప్రాయం అయితే ఎప్పుడు ఫిజికల్ గోల్డే అండి. ఓ, ఆల్వేస్ ఫిజికల్ గోల్డే. ఎందుకంటే మీ దగ్గర గోల్డ్ ఉంది, అవును. మీ గోల్డ్ నాకు ఇస్తే నేను మీకు ఒక పేపర్ ఇస్తున్నా. మీ దగ్గర గోల్డ్ ఉండటం ఎక్కువ సేఫ్టీయా, మీ దగ్గర పేపర్ ఉండటం ఎక్కువ సేఫ్టీయా? ఆఫ్ కోర్స్ గోల్డ్. సో మీ గోల్డ్ మీ దగ్గర ఉంటుంది సేఫ్టీ. అవును. అలా అని చెప్పి రెగ్యులేషన్స్ లేవా అంటే రెగ్యులేషన్స్ ఉన్నాయండి. ఉమ్, ఎమర్జెన్సీ క్రైసిస్ వచ్చినప్పుడు ఏది ఎలా అయినా జరగచ్చు, ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. ఉమ్, రైట్, డిజిటల్గా ఉన్నప్పుడు ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. అవును. సో ఇంకోటి ఏంటంటే ఈటీఎఫ్స్ ఇవన్నీ కూడా మనకి ప్రైస్ డిఫరెన్సెస్ కొంత ఉంటాయండి. ఉమ్, రైట్, మనం కొన్నప్పుడు అమ్మినప్పుడు ప్రైస్ డిఫరెన్సెస్ ఉంటాయి. మనం కీప్ చేస్తున్నందుకు కొంత దానికి మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. ఉమ్, రెండోది ఏంటంటే మనం ఎవరి దగ్గర పెట్టి మనం ఒక టోకెన్ తీసుకుంటున్నాం. ఓకే. మన గోల్డ్ మన రియల్ అసెట్. అది గోల్డ్ ఫిజికల్గా ఉన్నదే అసెట్ కదండి. ఆఫ్ కోర్స్. దాన్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడో పెట్టి అండ్ యు ఆర్ టేకింగ్ సమ్ టోకెన్ అవును. ఆర్ సమ్ పేపర్. సో దీనికన్నా ఎప్పుడు కూడా మన గోల్డ్ మన కంట్రోల్లో ఉండటం మంచిదండి. ఉమ్, సో అంటే మీరు ఎలక్ట్రానిక్గా ఈరోజు ఎన్ఎస్సి ఇచ్చింది కొనుక్కోవచ్చు. అంటే మీరు ఒక టైం ఫ్రేమ్ వరకు నేను అక్యుములేట్ చేసుకుందాం అనుకున్నారు. అవును. ఎన్ఎస్సి ఏం చేసింది, డిజిటల్గా కొనుక్కోండి, బాండ్ ఇస్తాం, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము ఫిజికల్ డెలివరీ ఇస్తాం. ఉమ్, వెరాజ్ ఈటీఎఫ్ ఫిజికల్ డెలివరీ ఇవ్వవు కదా. ఉమ్, ఈటీఎఫ్స్ అని డిజిటల్గా అక్యుములేట్ చేసుకుంటారు, Correct. డిజిటల్గా మీరు మార్కెట్లో లిక్విడేట్ చేసేసుకుంటారు. అంతే అంతే. ఫిజికల్ గోల్డ్ ఎక్కడ డెలివరీ రాదు. అవును. ఇక్కడేంటి, మీరు సపోజ్ మీరు 1 గ్రామ్ కూడా మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు, చేసుకుని ఒక టైం తర్వాత కావాలంటే ఫిజికల్ తీసుకోవచ్చు. అంతే కదా. ఫిజికల్ మీ దగ్గర ఉన్నంత వరకు ఆ గోల్డ్ మీది. అంటే Kings అక్కడ అంతే ఉంటే కదా. మనది కాదని కాదు, అదేనండి. కంట్రోల్ ఆఫ్ ఎంతైనా, గోల్డ్ అనేది yes. మన దగ్గర ఉంటుందండి. అవును, అవును. అందుకని ఎప్పుడు కూడా ఫిజికల్గా కొనుక్కోవాలి. ఇంకోటి మనం ఏంటి అంటే జనరల్గా బిస్కెట్లు కొనుక్కునే వాళ్ళు తక్కువ కదండి. అవును. నార్మల్గా మనం ఏంటి ఆర్నమెంట్స్ చేయించుకుంటాం అవును. కానీ పిల్లలకి. సార్ ఇక్కడ ఒక ప్రశ్న అడగాలి. ఇప్పుడు ఆర్నమెంట్ చేసుకుంటే దాదాపు 20-30% దాకా ఈ తరుగు అని, మేకింగ్ ఛార్జెస్ అని గొడవ ఇదే ఎక్కువ ఉంది గోల్డ్ ప్రైస్లో. దాని బదులు ఈ డాలర్స్ రూపంలో లేదంటే కాయిన్స్ రూపంలో కొనుక్కోవడం బెటరా? అదేండి నేనేం కాయిన్స్ అని ఇక్కడ ఒకటండి, మనకి కాయిన్స్ ఎందుకు తీసుకుంటాం, పిల్లల పెళ్ళిళ్ళకి వచ్చింది. అవును. సపోజ్ ఆడపిల్లలు పుట్టారు, అవును, రైట్, అవును, ఒక 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో మనం గోల్డ్ అక్యుములేట్ చేయడం మొదలు అవును, పెట్టాం అనుకో అవును, చిన్నగా. అవును. అలా పెళ్లి టైంకి ఒక మినిమం వాళ్ళకి కావాల్సింది Yes. మనం ఇవ్వటం అనేది మన ఆలోచన. అవును, సో మనం ఏంటి, ఇక్కడ ఉన్న ఛాలెంజ్ ఏంటి, మన మోడల్స్ ప్రకారమే అప్పుడు మోడల్స్ ఉండకపోవచ్చు.
రైట్? మనకు నచ్చిన మోడల్స్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి నచ్చకపోవచ్చు. నచ్చాలని కూడా లేదు, లేదు. నచ్చవు కూడా. అవును. సో అప్పుడేమవుతుంది, ఇప్పుడు మనం కొన్నప్పుడు మేకింగ్ ఛార్జెస్ సరే మనం బార్గెయిన్ చేసి అటు చేసి ఇటు చేసి 16%కి తీసుకొచ్చాం అనుకోండి, రేపొద్దున మళ్ళీ చేపించినప్పుడు అది మళ్ళీ ఇంకొక 18%, 20% మారచ్చు. సో ఈ మేకింగ్ ఛార్జెస్ అవాయిడ్ చేయడం కోసం మనం ఏం చేస్తారు, కాయిన్స్ రూపంలో మనం కొనుక్కుంటాం, అక్యుములేట్ చేసుకుని జస్ట్ ఎక్స్చేంజ్ ఇచ్చేస్తాం ఆ ప్రైస్కి, మనకి అప్పుడు తగ్గుద్ది అనేది. అయితే మీరు అనొచ్చు కాయిన్ కూడా మేకింగ్ ఛార్జ్ ఉంటుందిగా అంటారు. కాయిన్ కూడా వేస్తారు కదండి మేకింగ్ ఛార్జ్, అంత ఉండదు, తక్కువ ఉంటుందండి. అంటే డిపెండ్స్, మనకి కొన్ని అంటే రిఫైనరీస్ నుండి తీసుకున్నాం అనుకోండి, రిఫైనరీస్ దగ్గర డైరెక్ట్ గా వాళ్ళు కూడా కాయిన్స్ చేసి ఇస్తుంటారు గోల్డ్, అక్కడ మనకి ఇండియా గోల్డ్ లాంటి రిఫైనరీస్, అది మన హైదరాబాద్ అండి. అలా రిఫైనరీస్ ఇండియాలో ఇంకా 18-19 రిఫైనరీస్ ఉన్నాయండి. సో అలాంటి అక్కడ ఏంటి ఒక 5-6%, 4% ఏదో తక్కువ ఉంటుంది. కొంచెం మనం ఓపెన్ మార్కెట్ లోకి వెళ్తే మేబీ ఇంకో 3-4% ఎక్కువ ఉండొచ్చు. బట్ మనకి అక్కడ మీరు అన్నట్టు 18-20% అయితే ఉండదు కదా. సో దాన్ని మనం ఆ రకంగా మనం కొంత దాన్ని సేవ్ చేయడం కోసం మనం కాయిన్స్ రూపంలో పెట్టుకుంటారు. సో కాకపోతే కాయిన్స్ కి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే లోన్ రాదు. అదేంటి? లోన్ ఆర్నమెంట్స్ కే కదండి బ్యాంక్ ఇచ్చేది. ఓకే. సో ప్యూర్ ఫామ్ 24 దాన్ని మీరు కాయిన్ పెడితే రాదండి. అదొకటే దానికి ఉన్న ఛాలెంజ్, డిసడ్వాంటేజ్. అట్లాగే ఒక సగటు ఎంప్లాయ్ తన శాలరీస్ గోల్డ్ ఎస్ఐపిస్ ఎంత పెట్టుకుంటే బెటర్? అంటే మనం పోర్ట్ఫోలియో ఏదైతే మనం అనుకుంటున్నాం ఇన్వెస్ట్మెంట్లో, అందులో 10-15% అలాట్ చేసుకోవడం మంచిదండి. సపోజ్ నేను ఇయర్కి వచ్చేటప్పటికి పోర్ట్ఫోలియో లేదు సార్, పోర్ట్ఫోలియో అంటే సపోజ్ ఇప్పుడు ఉంది సార్, నాకు 20,000 మిగులుతున్నాయి. ఆ 20,000లో నేనైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటా కదా, ఆ ఇన్వెస్ట్మెంట్లో అట్లీస్ట్ ఒక 15% గోల్డ్ పెట్టుకోవడం బెటర్ అండి. 10-15% మినిమం. ఇంకా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి నెక్స్ట్ చేయాలంటే అది వేరు, కొంచెం పెంచుకుంటాం మనం దాన్ని. మార్కెట్లో సింపుల్గా చెప్పాలంటే ఏజ్ డివైడెడ్ బై 2 అండి. అంటే 30 ఏళ్ళు ఉన్నాయి, డివైడెడ్ బై 2, 15% మనం గోల్డ్ లో పెట్టుకుంటే వెళ్తాం. 50 ఏళ్ళు వచ్చినాయి మనకి, 25% గోల్డ్ పెట్టు, శాలరీలో గోల్డ్ పెట్టుకుంటే మనకి సేఫ్. ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ లో కాదు, శాలరీలో. ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ లో అండి. రైట్. లాస్ట్ టైం మనం రిపీటెడ్ గా చెప్పేది ఏంటంటే అసెట్ అలొకేషన్ ఇంపార్టెంట్. నేను అదే చెప్తున్నా, మీరు గోల్డ్ అంటే గోల్డ్ లోనే పెట్టద్దు, మ్యూచువల్ ఫండ్స్ అంటే బ్లైండ్ గా మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్ళద్దు. రొటేషన్ ఆఫ్ మనీ, అసెట్ అలొకేషన్ ఇంపార్టెంట్. అందులో మనం టైంని బట్టి కొంత అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇది అసెట్ క్లాస్ తగ్గింది అనుకోండి, కొంత పెంచుకోవటం, అసెట్ క్లాస్ పెంచితే కొంత తగ్గి, ఇది కంపల్సరీ మనం ఇప్పుడున్న సినారియోలో చేయాలండి, కంపల్సరీ. ఎందుకంటే ప్రతి అసెట్ క్లాస్ ఎప్పుడు పెర్ఫామ్ చేయదు, కంటిన్యూస్గా ఏది పెర్ఫామ్ చేయదు. మామిడికే వేసవికాలంలో కాస్తుంది, ఇంకోటి పండు శీతాకాలంలో కాస్తుంది, అంటే దేని సీజన్లో అది వస్తుంది కదా. సో ఇన్వెస్ట్మెంట్ కూడా ఏ టైంలో పెర్ఫామ్ చేయాలో ఆ టైంలోనే పెర్ఫామ్ చేస్తుంది. సో కొంత మనం డైవర్సిఫై చేసుకోవాలనేది మన పాయింట్ అండి. సో సార్ ఇప్పుడు మార్కెట్లో హాల్ మార్క్ వచ్చిన తర్వాత, ఇంకా HDI ఏదో వీటి వచ్చిన తర్వాత బంగారం విషయంలో మోసాలు తగ్గాయి అనుకోవచ్చా? ఇంకా వేరే రూపకంలో ఏదైనా రూపంలో గోల్డ్ కస్టమర్లు మోసపోతున్నారు? అంటే ఇక్కడ మనకి స్టాండర్డ్ వచ్చింది కదండి, బిఏ స్టాండర్డ్ వచ్చిన తర్వాత మనకి చాలా కంఫర్టే కదండి మనకి. అంటే మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా ఇంకా ఏమైనా మోసాలు ఉన్నాయా అని మార్కెట్ జరుగుతానే, చిన్న జరుగుతూనే ఉంటాయి కదా సార్. బట్ ఓవరాల్ గా ఒక రెగ్యులేషన్, ఒక స్టాండర్డ్ ఉంది. ఇప్పుడు అక్కడ తీసుకోబట్టే కదా సార్, మీరు ఇప్పుడు ఒక 20 గ్రాముల బంగారం కొన్నారు, మీరు లేకపోతే బ్రాస్లెట్ చేయించుకున్నారు 30 గ్రాములు పెట్టి, 30 గ్రాములు ఉంటే నాకు మీకు లోన్ ఇస్తున్నాడు 30 గ్రాములకి అగెన్స్ట్. అంటే అక్కడ మీ 24 మీరు ఏదైతే ఉందో హాల్ మార్క్, దాన్ని మళ్ళీ చెక్ చేసుకుంటాడు, చేసుకునే కదా లోన్ ఇస్తున్నాడు, మ్యాచ్ అవుతుంది కదా. అట్లా ఎంత బంగారం మరి వాళ్ళ బ్యాంకులో ఉంది అంతే. ఇప్పుడు అంటే పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసేటప్పుడు సార్, దాన్ని లాస్ కాకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళు ఏదో రకరకాల లెక్కలు వేస్తుంటారు. మీరు వాళ్ళని అడగాలండి, ఎవరిని, గోల్డ్ స్మిత్ నేను ప్రైజ్ వర్సెస్ దాని వాల్యూ ఏంటి, ఇది అవునా కాదా, ఇది మనకి కంపాటబుల్ కాదా చెప్పగలను, కానీ మరీ మీరంతా మైన్యూట్కి వెళ్తే. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో గోల్డ్ బాగా పెరిగింది కాబట్టి, అంటే అఫ్కోర్స్ సిల్వర్ కూడా పెరుగుతుంది, సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి ఆప్షన్ అయినా? అంటే సిల్వర్ వాలటైలిటీ ఎక్కువ అండి, ఇన్వెస్ట్ చేయడం తప్పేం కాదు, కాకపోతే కంపారిటివ్లీ గోల్డ్ బెటర్ అండి. అంటే మనకి అది యూసేజ్ కూడా ఉంది కదండి. ఇప్పుడు గోల్డ్ ఉందండి మీ దగ్గర, సపోజ్ ఇలా అనుకోండి, మీరు గోల్డ్ కొన్నారు 2026లో గోల్డ్ కొన్నారు, సరే అనుకోకుండా ఒక 5 ఏళ్ళు గోల్డ్ పెరగలేదండి, రైట్, మీరేం చేస్తారు దాన్ని? సార్ మీరు ఒక కాయిన్ తీసుకొచ్చుకున్నారు, మీరేం చేస్తారు దాని తర్వాత? ఏ ఉంగరము
అయితే దాన్ని చైన్ కింద మార్చుకుంటారు. అవును. సిల్వర్‌ని ఏం చేస్తారు? సిల్వర్ కొన్నారు. అవును. తెచ్చారు ఒక కేజీ. ఏ చెంబు చేసుకోవాలి, సిల్వర్ చెంబు, సిల్వర్ ప్లేట్. దా దాన్ని ఏం చేస్తాం మనం? ఆ! అంటే మన ఇన్వెస్ట్‌మెంట్ కింద చూస్తున్నామా? అవును. ఒక సెక్యూరిటీ కింద చూస్తున్నామా? రైట్. సెక్యూరిటీ కింద చూసినప్పుడు గోల్డ్ ఈజ్ ఆల్వేస్ సేఫ్ అండి అదే కంపేర్ కదా. టు సిల్వర్. అవును. సిల్వర్ పెరుగుద్దండి. బట్ హ్మ్. కంపారిటివ్‌లీ మనకి కంఫర్టబుల్ గోల్డ్ అండి. సో ఇప్పుడు గోల్డ్ రేట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 2,00,000 టచ్ అవుతున్న ఈ సందర్భంలో ఈ అంటే ఒకేసారి కొనలేరు కదా! ఇప్పుడు జనం ఇంత రేట్లు పెట్టి కొనలేని పరిస్థితులలో ఈ వింధ్యా గోల్డ్ లాంటి కొన్ని సంస్థలు స్వర్ణనిధి అని, ఇన్‌స్టాల్‌మెంట్ స్కీమ్స్ అని కొన్ని ఇస్తున్నాయి. ఇట్లాంటి వాటిలలో పెట్టొచ్చా మనం? అంటే నథింగ్ బట్ ఈ స్కీమ్స్ చాలా ఉన్నాయి గదండీ. హ్మ్. ఇప్పుడు ప్రతి గోల్డ్ షాప్, ఏ జ్యువెల్లరీకెళ్ళినా మనకు స్కీమ్ వస్తుంది. అవును. ఆఫ్‌కోర్స్ వీళ్ళు రిఫైనరీ అంటే వీళ్ళు షాప్స్‌కి వీళ్ళు గోల్డ్ ఇస్తారు గాబట్టి వీళ్ళు కొంత మనకి అది మేకింగ్ చార్జెస్ వాటిలో కొంత తగ్గుతుంది మనకి. తగ్గొచ్చు. ఓహ్! అండ్ ఎడ్జ్ ఏంటంటే కొంత వీళ్ళు రిఫైనరీ నుండి వస్తారు కాబట్టి కొంత హ్మ్. వీళ్ళకి ప్రాఫిట్ మార్జిన్స్ ఎక్కువ ఉండొచ్చు. ఓకే. సో, అట్లా వాళ్ళు ఏమైనా అట్రాక్టివ్ ఆఫర్స్ ఇస్తే ఇవ్వచ్చు. రైట్. అంటే ఇప్పుడు ఆఫర్స్ అంటే ఏంటండి 11 మంత్స్ ఎనీ టెన్యూర్ మీరు గోల్డ్ తీసుకుంటే ఏ స్కీమ్ అయినా 11 మంత్స్‌లో ఎండ్ అవును. అయిపోతది. రైట్? అది ఎక్కడ తీసుకున్నా సరే. అవును. సరే ఒకడేమంటాడు మేకింగ్ చార్జెస్ నీకు ఫ్రీ అంటాడు. అవును. అయితే మేకింగ్ చార్జెస్‌లో రిబేట్ ఇస్తానంటాడు. అవును. ఇంకొకళ్ళు ఏమంటారు ఎక్స్‌ట్రా మేమేదో ఇంకొక గోల్డ్ మీరు వచ్చిన దానిలో ఒక 5% ఏదో యాడ్ చేస్తామంటారు. అవును. ఇలా మీకేదో ఒక బెనిఫిట్ అనేది ఇస్తారు. అవును. వాళ్ళేంటి వాళ్ళకి అది అక్యుములేట్ చేసుకుంటారు కాబట్టి. ఇదివరకు ఎలా ఉండే గోల్డ్ స్కీమ్స్ మీరు కట్టుకుంటే వెళ్ళండి. చివర్లో ఏ రేట్ ఉంటే అది ఇచ్చేవాళ్ళు. అవును. ఇప్పుడేమంటున్నారు మీరు ఏ రోజైతే మీరు మాకు స్కీమ్ కడతారో ఆ రోజున్న గోల్డ్ రేట్ ప్రకారం ఆ రోజు బ్లాక్ చేసేస్తాం. హ్మ్. సపోజ్ మీకు 1.60 ఉందండి ఫస్ట్ అవును. మంత్ మనం అవును. ఆ రోజు రేట్ ప్రకారం ఎంతొస్తే అంత బ్లాక్ చేస్తారు. సపోజ్ 10,000 అనుకోండి. ఆ! 10,000కి ఎంతొస్తే అంత. ఆ! 11థ్ మంత్‌కెళ్ళేటప్పటికి అది 2,10,000 అయిందనుకోండి. ఆ! ఆ 2,10,000 తగ్గట్టు బ్లాక్ చేస్తారు. ఇదివరకు అలా కాదు. మీరు ఈ అమౌంట్ అంతా అక్యుములేట్ అయ్యి లాస్ట్ 2,10,000లో కొనాల్సొచ్చేది. అవును. ఇప్పుడేంటి లాస్ట్ ఈ మధ్య చాలా వరకు లాస్ట్ 1 ½ ఇయర్ నుండి ఏంటి ఆ గోల్డ్ అప్పటికప్పుడే బ్లాక్ చేస్తున్నారు. ఓహోహో! సో, మనకి రేట్ అడ్వాంటేజ్ ఉంటది కదా! ఓకే. అచ్చా! ఇప్పుడు మనకే ఇదివరకు అడ్వాంటేజ్ అది. మనకి రేట్ ఏదైతే ఉందో అడ్వాంటేజ్ ఉంటది కదా! ఓకే. లేదు ఈరోజు మనం హైలో కొన్నాం. 11థ్ మంత్ తగ్గింది. తగ్గిన హ్మ్. దాని ప్రకారం ఎక్కువ బంగారం వస్తది కదండీ! అవును. సో, ఇట్లా అది ఆ స్కీమ్స్ ఎప్పటి నుండో ఉన్నాయి. అలాగే వీళ్ళు కూడా ఏంటి రిఫైనరీస్ కూడా ఇప్పుడు ఆఫర్ చేస్తున్నారండి. రిఫైనరీస్ అవును. కూడా మనకి అంటే సో, డిఫరెంట్ వింధ్యా గోల్డ్ వాళ్ళు జీరో మేకింగ్ చార్జెస్ ఆఫర్ ఇస్తున్నారు. మేబీ వాళ్ళకి అది అది వర్కౌట్ అవ్వచ్చండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుద్దండి వాళ్ళు రిఫైనరీ. ఇప్పుడు అవును. నేను బంగారం కొని నేను డైరెక్ట్‌గా బంగారం కొని ఇది 24 క్యారెట్ కొని నేను అమ్మాలనుకోండి. హ్మ్. నాకొచ్చే మేకింగ్ చార్జెస్ వేరు. నేను రా మెటీరియల్ తీసుకొని రిఫైనింగ్ చేసి నేను మళ్ళీ అమ్ముతాను కదా! అవును. నాకు మార్జిన్స్ వేరుండొచ్చు. మేబీ ఆ మార్జిన్స్ వాళ్ళకి కొంత కంఫర్టబుల్‌గా ఉండొచ్చు. ఓకే. మేబీ వాళ్ళకి అది అదే దాన్ని నా అంటే తీసేయడానికి జీరో కంఫర్టబుల్. ఆ! ఇప్పుడు మనం రిటైల్ షాపులు రిటైల్ టు రిటైల్ కంపేర్ చేసామండి. అవును. ఒక 5, 6 రిటైల్ షాపులున్నాయి. అవును. 5, 6 రిటైల్ షాపులు బంగారం రేట్‌లో ఏమన్నా తేడా ఉంటదా? నో. ఏముండదు. ఉండదు. రేట్ మీద వాళ్ళు ప్లే చేయరు. అవును. వాళ్ళు దేని మీద ప్లే చేస్తారు? మేకింగ్ చార్జెస్ మేకింగ్ తరుగు. చార్జెస్ మీద చేస్తారు. అవును. మేకింగ్ చార్జెస్ అంటే ఒక్కోడు అవసరమైతే 13%కి ఇవ్వచ్చు. అవును. ఒకడు కాంప్లెక్సిటీ ఉందండి. కాదండి మేము మా స్టాండర్డ్ తగ్గిము 25%, 30% ఉంటదంటాడు. హ్మ్. ఒక్కో డైమండ్స్ ఎక్కువ ఉన్నాయండి. దీనిలో వర్క్ ఎక్కువ ఉంది. సో, హ్మ్. 20% మించి మీద అంటే వాళ్ళ మేకింగ్ అయ్యే కాస్ట్ వర్సెస్ ప్రాఫిట్‌లో వాళ్ళకున్న బిజినెస్ కండిషన్ బట్టి దే మే ప్లే. హ్మ్. మార్కెట్‌లో ఆఫర్స్ ఇవ్వచ్చు. లేపోతే కొంత అట్రాక్షన్ ఏదన్నా స్కీమ్స్ పెట్టొచ్చు. ఇప్పుడు రిఫైనరీస్‌కుండే అడ్వాంటేజ్ ఏంటి? రిఫైనరీస్‌కుండే మార్జిన్స్ డిఫరెంట్. ఓకే. వాళ్ళకి పర్చేజ్ ఆఫ్ గోల్డ్ పడే గోల్డ్‌లోనే వాళ్ళకి మార్జిన్ డిఫరెన్స్ ఎక్కువుంటది. అవును. సో, అక్కడ కాబట్టి వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు. కరెక్ట్. కంపేర్ టు రిటైల్ షాప్స్‌తో మనం పోల్చుకుంటే. ఎందుకంటే హ్మ్. వాళ్ళు షాప్స్‌కి ఇస్తారు. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ ఉందండి. అవును. డైలీ నాకు తెలిసి ఎంత ఉంటదండి బంగారం కన్జంప్షన్? ఓహ్! చాలా ఉంటది. మేబీ రఫ్‌లీ ఒక 120 కేజీల నుండి 180 ఈజీగా. కేజీలు ఈజీగా. ఉండొచ్చు కదా! అవునండి. అవును. సో, ఇంత బంగారం రిటైల్ షాపులకెళ్తది కదండీ! అవును. అది కేజీ బంగారం కొనుక్కున్నోడు చేసుకుంటాడు. హాఫ్ కేజీ ఒకటి చేసుకుంటాడు. చిన్న చిన్న షాప్స్ వోళ్ళైతే వాళ్ళు ఒక 200 గ్రామ్స్, 100 గ్రామ్స్‌తో వాళ్ళు చేస్తుంటారు. అంటే వీళ్ళంతా చేసిన రేట్ ఇక్కడ వీళ్ళకి ఒకటే ఉంటది కదా! అవును. వాళ్ళు ఓన్లీ మేకింగ్ చార్జెస్‌లోనో కరెక్ట్. వీటిలోనో కొంత మార్జిన్స్ పెట్టుకోగలరు. రైట్. కానీ వాళ్ళకేముంటది రా మెటీరియల్ వాళ్ళు ప్రాసెస్ చేస్తారు కాబట్టి రిఫైనరీ కాబట్టి హ్మ్. మేబీ కొంత వాళ్ళ రిటైల్‌కి ఇచ్చేది అంటే ఈ షాప్స్‌కి ఇచ్చేది ఏదైతే మార్జిన్ ఉందో అదే మార్జిన్ తగ్గించుకొని రిటైల్‌కి అమ్మొచ్చు. ఓకే. ఆ మేకింగ్ చార్జెస్‌ని కొంత తగ్గించొచ్చు. మేబీ ఆ రైట్. ఎడ్జ్ ఉంటే వాళ్ళకి ఉండొచ్చు. రైట్. సో, అంటే నాకు బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే రిఫైనరీ అనేది కొత్తగా వింటున్నా యాక్చువల్లీ నాకు హ్మ్. తెలీదు. హ్మ్. అంటే మాకు తెలిసినయి బంగారం షాపులే గదా! హ్మ్. సో, ఇప్పుడు ఈ వింధ్యా గోల్డ్ అనేది ఒక రిఫైనరీ అని
దీని దగ్గర తీసుకుంటే ఇంకా తక్కువకు వస్తుందని ఇట్లాంటి కొన్ని చెప్తున్నారు కదా, ఏంటి అసలు అది అంటే difference? రిఫైనరీస్ అనేది ఇండియాలో ఉన్నాయండి. ఆ. అంటే మనం గోల్డ్ని యాజ్ ఇట్ ఈస్గా 24 క్యారెట్ తీసుకోవటం ఒకటి. అవును దానికి ముందు స్టేజ్ అంటే మీరు ఏదైతే మీరు ఎక్కడ తీసుకుంటారు, మీరు ఓర్ నుండే కదా, అవును ఓర్ నుండి తీసి కొంత రా ఫామ్లోకి తీసుకొస్తారు ప్యూరిఫై చేసి, ఉమ్, దాన్ని ఒక రా గోల్డ్ కింద తీసుకొస్తారు. అవును. అందులో కూడా ఇంకా మెటల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఒక ఓర్ నుండి బంగారం తీయటం అండి, అవును దిస్ ఈజ్ అ ప్రాసెస్. అవును ఇది ఇక్కడ మనకు రా బంగారం వచ్చింది, దీనిలో కూడా మెటల్స్ని ప్యూరిఫై చేయాలిగా, అవును హీట్ చేసి డిఫరెంట్ ప్రాసెస్లు మరి చేసి ఎంత ఉంటుంది దానికి? అదంతా అవును. చేసి అది రిఫైనరీస్ చేస్తాయండి. ఆ, సో కొంత ఏమవుతుంది, ఆ కాస్ట్ మనకి బయట వాళ్ళు చేసి ఇచ్చే కాస్ట్ కన్నా రిఫైనరీ ఇక్కడ మనకి ఇండియాలో తక్కువ చేశారు అనుకోండి, ఉమ్, కొంచెం తగ్గొచ్చు కాస్ట్. సో మనం కొంత అంటే ఇసుకాళ్ళు ఎలా అంటే ఒక 70-30 ఆర్ 60-40 రేషియోలో మనం బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకుంటే అట్ ద సేమ్ టైం రిఫైనరీలో కూడా చేస్తామండి. ఓకే, సో ఓకే. రిఫైనరీస్కి కొంత మార్జిన్స్ ఉంటాయి. ఇప్పుడు కాస్ట్ రిఫైనరీ కాస్ట్ ఉంటుంది కదండి, అవును అది బయట మీద కన్నా మన ఇండియాలో తక్కువ చేశారు అనుకోండి, వీళ్ళకి మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఓకే. సో ఆ మార్జిన్స్ వీళ్ళు ఏమన్నా వీళ్ళు మనకు బిజినెస్లో కొంత Retailers కి ఇస్తే- రిబేట్ రూపంలోనో ఇంకోటి రూపంలోనో ఇవ్వడానికి స్కోప్. సో ఇట్లాంటి వాటిని నమ్మొచ్చు కదా రిఫైనరీస్ని, అంటే పెద్ద స్థాయిలో ఉంటాయి కాబట్టి అని. అంటే మీరేమంటారు? అని నాకు తెలియదు కదా, అందుకే మిమ్మల్ని అమాయకంగా అడుగుతుంది ఏంటంటే అసలు వీటి కథ ఏంటి అని, ఎందుకంటే ఫస్ట్ టైం వింటున్నాయి రిఫైనరీస్ అనేవి. సరే అదే మన ఇద్దరం వెళ్దాం అండి, చూసొద్దాం. అంటే అయితే మన మీరు ఆల్రెడీ వెళ్ళి చూసారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే నేను బిజినెస్ అర్థం చేసుకోవడానికి చూస్తానండి. Yes, that's why అదే అడుగుతున్నాను సార్. బీయింగ్ సార్ నేను ఏమన్నానంటే ఒక ఆ, రిటైల్ గోల్డ్ షాప్ కి రిఫైనరీకి ఉండే అది. నేను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అండి. అవును, నా పని yes. ఏంటి, ఆపర్చునిటీస్ని ఎతకడం నా పని, అవును రైట్. అలాగే ఒక బిజినెస్ నేను కొనేటప్పుడు నేను ఐఎమ్ నాట్ సెయింగ్ ప్రైజ్ ఈజ్ ఏ క్రైటీరియా. అవును ఇప్పుడు జనరల్గా మనం ఏమంటాం ఈ ప్రైజ్లో కొనేస్తాం, కానీ దానికి ముందు మేము కొంత వర్క్ చేస్తాం. అవును ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఏంటి, మెర్జర్ ఎక్వైషన్స్, వాల్యుయేషన్స్ వీటి మీద ఎక్కువ అంతే మేము కదా. అవును వర్క్ చేస్తాం. వాల్యుయేషన్ ఉన్నప్పుడు అసలు ఇప్పుడు మనకి మార్కెట్లోకి వస్తుంది అంటే ఏంటి, గోల్డ్ అనేది ట్రేడబుల్ ప్రొడక్ట్ కింద మారుతుంది కదండి. అవును. ఒకప్పుడు గోల్డ్ కొని పెట్టుకునేవాళ్ళు, అవును ఇప్పుడు గోల్డ్ గురించి డిస్కషన్ ఎక్కువ నడుస్తుంది, ట్రేడబుల్ కింద మారుతుంది అది. ఉమ్, సో అలాంటప్పుడు అసలు మనకి ఎలా నడుస్తుంది, అవును. దీని సిస్టమ్ ఎలా నడుస్తుంది, రిఫైనరీ ఎలా నడుస్తుంది అని తెలియటం కోసం నేను వెళ్ళానండి. ఉమ్, అంటే అసలు రిఫైనరీలో ఎట్లా చేస్తారు, ఎగ్జాక్ట్లీ. రిఫైనరీ నుండి రిటైల్కి ఎలా వెళ్తుంది, ఎంత బంగారం ప్రాసెస్ అవుతుంది, సిల్వర్ ఎట్లా ప్రాసెస్ అవుతుంది. అవును నేను కొంత కెమిస్ట్రీ స్టూడెంట్ కూడా కాబట్టి సో ఇంట్రెస్ట్తో నేను వెళ్ళి చూశానండి, అంతే తప్ప అది ఎవరి వ్యక్తిగతం వాళ్ళు పెట్టుకోవడం అనేది వాళ్ళ ఇంట్రెస్ట్ అంతే. వాళ్ళది. మేము బీయింగ్ నేను అంటే రిఫైనరీస్ మోర్ రిలయబులా, షాప్స్ మోర్ రిలయబులా అనే దానిలో నేను అడిగా. ఓన్లీ వింధ్యా గోల్డ్ అనే కాదు, రిఫైనరీస్ అనేవి కొత్తగా మార్కెట్కి ఇప్పుడు పరిచయం అవుతుంది కాబట్టి. అంటే మనకి తెలియదండి. నేను అదే అంటున్నా, ఒకప్పుడు ఇప్పుడు ఏంటంటే- మీలాంటి వాళ్ళకి తెలుసు. మా కింది స్థాయిలో మాకు బంగారం అంటే గోల్డ్ షాపే. ఇప్పుడు జనరల్ గా మనం ఏం కొంటాం బిఎస్ గారు, అవును. మహా అయితే బాగా కొంటే ఒక 50 గ్రాములు అంతే. అంతేనా? ఓ, అది అప్పటికే మామూలు చెమటలు పట్టేసి అస్సలు తొడ కొట్టేస్తారు ఒక్కొక్కరిగా. ఇప్పుడు షాప్స్ వేరు కదా, షాప్స్ వాళ్ళు ఏంటి, వాళ్ళు మనలాంటి స్కీమ్స్ ఇప్పుడు మన అంటే డిఫరెంట్ జ్యువెలరీస్ ఉన్నాయి, మనలాంటి వాళ్ళు ఒక 200 మంది స్కీమ్స్ కట్టారు. అవును 200 ఇంటూ నెలకి 20,000 కట్టారు అనుకోండి, హ్యూజ్ అమౌంట్. అవును వాళ్ళు ఏంటి అక్కడ వాళ్ళ ముందు ఏంటి, ఒకటి డబ్బు వచ్చింది అడ్వాన్స్, రెండు వాళ్ళకు ఒక టార్గెట్ ఉంది. సపోజ్ ఈ 200 మందిది కలిపి రేపొద్దున కేజీ బంగారం అనుకోండి ఎగ్జాంపుల్, అవును వాడికి 11వ నెల కేజీ డెలివరీ చేయాలి అనేది ఒక టార్గెట్ ఉంది, రైట్. అవును ఫస్ట్ మంతే వాడు మేబీ ఇందులో ఒక 5-6 క్యాన్సిల్ అయితే అవ్వచ్చు, పక్కన పెట్టండి. అవును మేజర్గా నేను 11 నెలల తర్వాత కేజీయో 2 కేజీలో డెలివరీ ఇవ్వాలి. అప్పుడు వాడేంటి, వాళ్ళకున్న ఇదేంటి, నాకు 11 నెలల తర్వాత వాడేం చూస్తాడు, ఇప్పుడు వాడు మనకి ఏదో బెనిఫిట్ ఇచ్చాడండి, అంతే. వాడు ఆ బెనిఫిట్ని ఎలా కాంపన్సేట్ చేసుకుంటాడు. 11 మంత్స్ తర్వాత బంగారం రేటు పెరుగుద్ది అనుకుంటే వాడు ఇప్పుడే బ్లాక్ చేసుకుంటాడు, అంతే కదా. రైట్. వాడికి కావాల్సిన, ఎందుకంటే 2 కేజీలు కొనేవాడు కస్టమర్ రెడీ అయిపోయాడు, ఫిక్స్ అయిపోయాడు, కస్టమర్ ఫిక్స్ అయ్యాడు, కస్టమర్ మనీ ఇస్తాడు. వాడేం చేస్తాడు, మేబీ రిఫైనరీ వాళ్ళతో మాట్లాడుకుంటాడు, బాస్ నాకు 2 కేజీలు బంగారం నాకు కావాలి, డెలివరీ రేటుకి కావాలి సరే ఈ రోజు రేటో లేదు, నేను ఇంత అమౌంట్ నీకు పే చేస్తుంటాను. సో ఇదంతా ఒక సైకిల్ కదండి. రిఫైనరీ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ నుండి వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, ఇదిగో ఇంత బంగారం నేను ఇలాంటిది ఒక షాపు జనవరిలో ఈడు వచ్చాడు సార్ 2 కేజీలు, ఫిబ్రవరిలో ఇంకో షాప్ ఒకటి రావచ్చు, నాకు 2 కేజీలు కావాలి, అంటే స్కీములు నడుస్తుంటాయి కదా. సో వాళ్ళకి ఒక యావరేజ్ సైకిల్ ఉంటుంది కదా, ఒక యావరేజ్ క్వాంటిటీ సైకిల్ అందాజు ఉంటుంది. సో వాళ్ళకి ఆ ఇజ్ ఉంటుందండి. మనం ఎప్పుడు ఆలోచించం కదండి, మనం కొనే 50 గ్రాములకి 20 గ్రాములకి ముందు డబ్బు ఎట్ట పోయి చేసుకోవాలి. ఎందుకంటే వింధ్యా గోల్డ్ వాళ్ళు
చిన్న చిన్న కాయిన్స్ రూపంలో ఈవెన్ గిఫ్ట్స్గా 1 గ్రాము వాటి మీద కూడా మన కంపెనీ లోగో వేసి ఇస్తారంట. అదేలేండి. ఆ స్థాయిలో వాళ్ళు రిటైల్ మూవ్మెంట్లోకి వచ్చాక నాకు డౌట్ అదేండి. వచ్చింది. ఇప్పుడు మనం ఎంతసేపు 50 గ్రాములు కొనాలంటే మన దృష్టి ఎక్కడ కొనాలనే దానికన్నా, ఎందుకంటే అది అలాగే అవును. ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు. అవును, మోడల్స్ అది అవును. పక్కన పెట్టండి. డబ్బు ఎట్టా తేవాలని చూస్తాం. ఈ బడ్జెట్లు, Yes, ఈ yes. అడ్జస్ట్మెంట్లు మనం దీని మీద ఉంటాం. అవును. అంతేగాని మనం పెద్ద రిఫైనరీ గురించి అదే ఆలోచించి కదా. లేకపోతే అంత పెద్ద బార్గెన్, మనం జనరల్గా మోడల్స్ చూస్తాము, ప్రైస్ మోర్ ఆర్ లెస్ చూసుకుంటాం. అరే బాబు అంతే. కొంచెం తగ్గించండి, అది ఏదైనా మేకింగ్ ఛార్జెస్ అవును, తగ్గించండి అని అవును. చెప్పి కొంత నెగోషియేట్ చేసుకుంటాం. అంతే. అవును. రైట్. అది కూడా వాళ్ళు కూడా ఒక ఫిక్స్డ్ ప్రైస్ బ్యాండ్లో ఉంటుంది. అది అవును, అవును. ఇప్పుడు వాళ్ళు ఒక 25 చెప్పారు అనుకోండి, మనం ఏ 16కో 15కో లాక్కురాటని విశ్వ ప్రయత్నం చేస్తాం మనం. అంతే కదా. రైట్. సో ఇంతవరకు ఉంటుంది. అంతేగాని మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి మనం ఈ సోర్సింగ్ ఎక్కడ ఆఫ్రికా నుండి తెప్పించుకోవాలా లేకపోతే ఆలోచించాం కదా. ఎంత ఆలోచించాం కదండి. కాకపోతే ఇప్పుడు వాళ్ళు రిటైల్ బిజినెస్లోకి రావాలనుకున్నప్పుడు దే ఆర్ ఆల్సో కమింగ్ అగ్రెసివ్లీ. ఇప్పుడు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవును, అగ్రెసివ్గా, ఎందుకంటే బిహేవియర్ మారుతుంది కదండి. ఇప్పుడు అవును. పీపుల్ బిహేవియర్ మారుతున్నప్పుడు, పర్చేజ్ బిహేవియర్ మారుతున్నప్పుడు కంపెనీస్ కూడా కొత్త స్ట్రాటజీస్తో వస్తాయి. కరెక్ట్, కరెక్ట్. రైట్. ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి, కంపెనీస్తో వస్తాయి. ఇప్పుడు మీరే అన్నారు, ఏమన్నారు ఇందాడ, నాకు మేకింగ్ ఛార్జీలు మరి నేను పద్దాక మారిస్తే పోతాయి కదండి అన్నారు. అవును. రైట్. ఇదివరకు అంతే ఏంటి, కదా. చేసేసుకుని పెట్టేసుకునే వాళ్ళం. అవును. అది ఇంట్లో ఉండేది కాదు, బ్యాంకులో ఎక్కువ రోజులు ఉండేది. అవును. ఓకే. ఇప్పుడు You are ఏంటి, right. అవును. సరే పిల్లల కోసం కదా, అవును. అప్పుడు సిచ్యుయేషన్ కాబట్టి ఇప్పుడు కాయిన్స్ కొనుక్కుందాం అనుకున్నారు అవును, అనుకోండి, ఈ అవును. బిహేవియర్ పెరుగుతుండొచ్చు. రైట్. అంటే ఈ టైప్ ఆఫ్ థింకింగ్ పెరుగుతుంది అనుకోండి, అవును. కంపెనీస్ కూడా దానికి తగ్గట్టే దానికి మారుతాయి కదండి. తగ్గట్టుగా మారుతాయి. దాని తగ్గట్టే మీకు మీరు ఏదన్నా ఇప్పుడు కాయిన్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు ఎవరికన్నా, అవును. 1 గ్రామ్ ఇవ్వాలనుకున్నారు గోల్డ్. సో దాని తగ్గట్టు వాళ్ళు ప్రింట్ వేసి ఇవ్వటము, దాని తగ్గట్టు దాని మీద ఏదన్నా చేసి ఇవ్వటము. అవును. ఇదివరకు ఎంఎంటీసీ ఉండేదండి, ఇప్పుడు ఎంఎంటీసీ తీసేశారు. మన సికింద్రాబాద్లో ఉండేది ఎంఎంటీసీ, సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. ఓకే. సో వాళ్ళు కాయిన్స్ ఎక్కువ అమ్మేవాళ్ళు. అచ్చా. అంటే 99.99 ప్యూరిటీ అండి. నాకు అది షాప్ ఐడియా ఉంది. నాకు ఓకే. సిల్వర్ నేను ఒకసారి అక్కడ అంత అచ్చా. పర్చేజ్ చేశాను. సో అప్పుడు 99 సిల్వర్ కూడా 99.999 ప్యూరిటీ ఉండేదండి వాళ్ళ దగ్గర. 99 999 ఉండేది ప్యూరిటీ. ఎంఎంటీసీ అని చెప్పేసి మన సెయింట్ ప్యాట్రిక్స్ స్కూల్కి వెళ్ళే రోడ్లో ఉండేదండి. సో అది వాళ్ళు తీసేశారు ఇప్పుడు, అంటే గవర్నమెంట్ కంప్లీట్ బ్యాన్ చేసి అదేలే. ప్యాప్ అని చెప్పేసి దాంతో వాళ్ళు టైఅప్ చేసి ఆన్లైన్లో అమ్ముతున్నారు. ప్యాప్ ఎంఎంటీసీ అని ఉంటుంది మీకు ఆన్లైన్లో చూస్తే. ఓకే. బట్ ఫిజికల్గా అక్కడ షాప్ ఉండేది. అంటే అలా మీకు ప్యూర్ గోల్డ్ దొరికేది, ప్యూర్ సిల్వర్ దొరికేది. అప్పుడు గవర్నమెంట్ నుండి అది ఉండేది. బయట కూడా దొరుకుతుంది ఇప్పుడు, తనిష్క్ కానీ లలిత కానీ అందరూ అమ్ముతున్నారు. అందరూ అమ్ముతారు. సో వీళ్ళకి కొంత ఎడ్జ్ ఉంటే ఉండొచ్చు, ఇట్లా బులియన్ అంటే వీళ్ళు డైరెక్ట్ బులియన్ నుండి Correct, తీసుకుని అవును. చేస్తారు కాబట్టి కొంత చేయొచ్చు. వండర్ఫుల్. ఆ బిజినెస్ అర్థం చేసుకోవడానికి నేను వెళ్ళా. అంతే. నేనే సార్ మీరు వెళ్ళారని తెలుసు కాబట్టి మిమ్మల్ని అడిగా సార్, ఏంటి రిఫైనరీ ఏంటి అని అడుగుతున్నా. నాకు వేరే ఉద్దేశాలు ఏం లేవు గురుగారు. కాదండి, ఇప్పుడు డైమండ్స్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. అవును. సో డైమండ్ ఏంటి, అది సబ్జెక్ట్ పెద్దది కదండి. ఇప్పుడు మీరు 5-6 కిలోలు కొన్నారని నేను ఎవరికైనా చెప్తానండి, చెప్పండి కదా. నేనేం పెద్ద సార్, నా డబ్బులన్నీ స్టాక్స్ లోనే ఉన్నాయి. ఓకే. అంటున్నాను. నేను చాలా సార్లు కూడా చెప్పేది, అవును. నా డబ్బులు ఫండ్స్ లోనూ లేవు, నా డబ్బులు వేరే అసెట్ క్లాస్ లో లేవు. నాకు తెలిసింది, అవును. నేను నమ్మింది స్టాక్ మార్కెట్. Yes. ఆ స్టాక్స్ లోనే నా డబ్బులు ఉన్నాయి. నేను ఒకసారి నా పోర్ట్ఫోలియో చూపించే మీరు చూపించారు. దాన్ని వైరల్ కూడా చేశారు. మళ్ళీ నన్ను అడగద్దు కానీ. రైట్, రైట్ సార్. సో ఫైనల్ గా ఒక విషయం చెప్పండి సార్. ఒక తండ్రి తన కూతురు పెళ్లి కోసం నెలలా కొంత గోల్డ్ దాచిపెట్టుకోవాలనే ఒక ఆలోచనలో ఉన్నాడు. చాలా మంది గోల్డ్ ఇన్వెస్ట్ రూపంలోనే ఏదో చేద్దాము అనే ఆలోచనలో ఉన్నారు. వీళ్ళకి ఫైనల్గా ఈ ప్రైస్ ఏదైతే హైక్, ఈ డ్రామా ఏదైతే నడుస్తుందో, దీని నేపథ్యంలో ఫైనల్గా మా వీక్షకులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఇది మనం ఎప్పుడు తగ్గుతుంది అని మనం కూడా చెప్పలేం సార్. Right. అంటే కొంత కరెక్షన్, ఎందుకంటే డైనమిక్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు, ఇదివరకులో లేవు. Okay. అంటే మనం 140 ఏళ్ళ డేటా తీసుకుంటే, ఇది S&P 500 వర్సెస్ గోల్డ్ తీసుకుంటే, ఎప్పుడు కూడా S&P 500 పెర్ఫామ్ చేసినప్పుడు గోల్డ్ తగ్గింది, గోల్డ్ పెర్ఫామ్ చేసినప్పుడు S&P 500 అంటే యుఎస్ మార్కెట్స్ తగ్గినాయి. నేను టాకింగ్ అబౌట్ లాంగ్ జర్నీ ఆఫ్ డేటా. కానీ ఇప్పుడు 2022 తర్వాత, అంటే ఇక్కడ ఏమైందంటే, ఒక రేడాలియో కూడా ఒక మాట అంటాడండి, ఎవ్రీ 50 years కి తర్వాత ఎసెట్ క్లాసిఫికేషన్ కావాలంటాడు. ఇప్పుడు 50 years ఒక సైకిల్ తీసుకుంటే, ఒక 71 తర్వాత వాళ్ళు ఎప్పుడైతే గోల్డ్ డాలర్కి దీనికి లింక్ తీసేశారో, ఒక 50 years అంటే 2021, 22లో ఒక యుఎస్ శాంక్షన్స్ అయ్యి పీపుల్ యొక్క
థింకింగ్ మారటం, అలాగే అట్ ద సేమ్ టైం అసెట్ రీక్లాసిఫై అవుతుంది. వీటన్నిటి దృష్టిలో ఏంటంటే గోల్డ్ అనేది ఒక మేజర్ అసెట్ కింద అవుతుందండి. సో మనం తగ్గినప్పుడు తీసుకోవాలి అంటే మనకు తెలియదండి ఎప్పుడు తగ్గుద్దో. కాకపోతే ఏంటంటే తీసుకోవాలి, తగ్గినప్పుడు ఇంకా తీసుకోవాలంటే మనం ఏం చేయాలి. సో దానికోసం ఏంటంటే మనం ఏ అసెట్ క్లాస్లో డబ్బులు పెట్టుకోవాలి, ఓకే, అది ఇంపార్టెంట్. సపోజ్ నా దగ్గర ఒక 20 లక్షలు ఉన్నాయి, నేను ఈరోజు 10 లక్షలు బై చేశాను, రైట్, తగ్గుద్దో లేదో నాకు తెలియదు, తగ్గితే తీసుకుందాం అనుకున్నాను. అలా అని చెప్పి మనం డబ్బును ఐడియల్గా పెట్టలేం కదా. యూ గో ఫర్ బాండ్స్. రైట్. గోల్డ్ బాండ్స్ కాదండి, కార్పొరేట్ బాండ్స్. కొంత పార్క్ చేసుకోండి షార్ట్ టర్మ్, మీకు తగ్గింది అనిపించింది తీసుకోండి, తగ్గలేదు ఓకే, ఎనీవే యువర్ గెట్టింగ్ సమ్ 10-11% ఇంట్రెస్ట్ మనకి అక్కడ వస్తుంది. గోల్డ్ కూడా మీకు 10% కదా ఎప్రిషియేట్ అయ్యేది, అప్పుడైనా అదే తీసుకోండి. అదేనా నా పాయింట్. హిస్టారికల్ గా మీరు చూస్తే గోల్డ్ అనేది రిటర్న్ ఇచ్చిందండి. అంటే మన ఇండియన్ కంటెక్స్ట్ లో 14% ఇచ్చింది. మామూలుగా మీరు యాజ్ ఏ గోల్డ్ తీసుకుంటే యుఎస్ దీని ప్రకారం తీసుకున్నా కూడా 10.5% ఇచ్చింది అంతే. ఇప్పుడు అదే 10.5% మీకు ఇంట్రెస్ట్ వేరే దానిలో వచ్చింది అనుకోండి, లైక్ బాండ్స్ లో మీకు వస్తుంది, పెట్టుకోండి, పార్క్ చేసుకుని, తగ్గితే ఇది కొనుక్కోండి, తగ్గలేదా అప్పుడు అవసరాన్ని బట్టి అది కొనుక్కోండి, మీకు ఎనీవే అది బ్యాలెన్స్ అయింది కదండి. మీ రేట్ బ్యాలెన్స్ అయితే జరిగింది కదా, మీ అమౌంట్ అయితే అది డిప్రిషియేట్ అవ్వలేదు కదా. రైట్ సార్. ఇప్పుడు బాండ్స్ లో పెట్టాలి అంటున్నారు, కార్పొరేట్ బాండ్స్ అంటున్నారు, సావరిన్ బాండ్స్ అని ఇంతకు ముందు ఉండేవి, అవి లేవనుకుంటా ఇప్పుడు. గోల్డ్ సావరిన్ బాండ్స్ లేదు కదా. సో దే ఆర్ గుడ్ అండ్ యాక్చువల్ గా గోల్డ్ సావరిన్ బాండ్ గుడ్. ఎందుకంటే 2.5% మనకి ఇంట్రెస్ట్ అంటే 10 years లో పెడితే 25% ఇంట్రెస్ట్ వచ్చింది కదండి. ఆన్ టాప్ ఆఫ్ యువర్ గోల్డ్ ఈజ్ అప్రిషియేటెడ్. అదే కదా. సో మీరు ఏమన్నా గైడ్ చేస్తారా ఇప్పుడు మా వాళ్ళు కాల్ చేస్తే దేంట్లో ఈ డబ్బులు పార్క్ చేయాలి? బాండ్స్ మీద గైడెన్స్ కావాలంటే డెఫినెట్ గా మీరు అడగచ్చు, తెలుసుకోండి. ఎందుకంటే జనరల్ గా బాండ్ మార్కెట్ పెద్దదండి. బాండ్ మార్కెట్ ఇండియాలో 60 లక్షల కోట్లు, అంత పెద్ద మార్కెట్ అండి. ఇంటర్నేషనల్ గా కూడా బాండ్ మార్కెట్ పెద్దది. కాకపోతే మనం ఏంటంటే కొంచెం దాని మీద కొంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం లేదా భయం ఉండొచ్చు. సో డెఫినెట్ గా మీరు అన్సర్టనిటీస్ లో ఎక్కడ పెట్టాలి అంటే బాండ్స్ రిలేటెడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డెఫినెట్ గా మీరు అడగచ్చు. సో దాని రిలేటెడ్ కూడా మేము నాలెడ్జ్ ఇస్తాం, గైడెన్స్ ఇస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో రేట్లు పెరుగుతున్నాయని ప్యానిక్ అవ్వకండి, టెన్షన్ పడకండి, రూమర్స్ చూసి ఆ బంగారం గుంజుకుంటారు, ఈ బంగారం ఏం ఉండదండి. హ్యాపీగా మీ మార్కెట్ని అంటే మీరు గోల్డ్ ఏదా కొనాలి, లేదంటే మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ని ఎక్కడెక్కడ పార్క్ చేయాలి, ఎంత బంగారం కొనాలి, ఎంత మిగతా అసెట్ క్లాసెస్లోకి షిఫ్ట్ చేయాలి, ఇట్లాంటి విషయాలు ఏం డౌట్ ఉన్నా, సందేహం ఉన్నా చక్కగా మన అట్లూరి గణేష్ గారు ఉన్నారు. ఆయన చాలా సీనియర్ మోస్ట్ ఎక్స్పర్ట్ దీంట్లో, ఆయన బ్యాంకింగ్ ఎక్స్పర్ట్ ఆయన. సో ఇట్లాంటి విషయాలకు ఏదున్నా వెంటనే ఆయనకు ఫోన్ చేసి మీ యొక్క, ఎందుకంటే ఇట్లాంటి ఎక్స్పర్ట్స్తో మాట్లాడితేనే మనకు ప్రాపర్ గైడెన్స్ దొరుకుతుంది, అంచనా కూడా కరెక్ట్గా ఉంటుంది. మన అంచనాలు ఎప్పుడైనా తప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళు అదే పనిలో మానిటరింగ్లో ఉంటారు, అంతర్జాతీయ పరిణామాలు ఏంటి, మార్కెట్ పరిస్థితులు వాళ్ళకి తెలుసు. కాబట్టి గణేష్ గారితో ఒక్కసారి మాట్లాడి మీ యొక్క ఫైనాన్షియల్ అవసరాలు ఏదున్నా సేఫ్గా ఉండడం కోసం, ఎందుకంటే ఒకసారి మన డబ్బు పోగొట్టుకున్నాక ఎంత మన కష్టార్జితం పోగొట్టుకోలేము. కాబట్టి ఇట్లాంటి ఎక్స్పర్ట్స్తో మాట్లాడితే మనకు సేఫ్ హెవెన్, బంగారం, మన బతుకు బంగారమయం అవుతుంది. కాబట్టి ఇది బంగారానికి సంబంధించిన బంగారపు కథ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ బిఎస్. రైట్ సార్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.